అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ. పురాణాలన్నింటిలోకి కూడా జై శ్రీకృష్ణ. పురాణాలన్నింటిలోకి కూడా భాగవతం అనేది గొప్ప పురాణం. ఎందుకోసం అంటే మిగతా పురాణాలు 5 లక్షణాలు ఉంటే భాగవత పురాణము 10 లక్షణాలను కలిగి ఉంది. ఇది సంపూర్ణమైనటువంటిది. వేదవ్యాసుడు తన హృదయంతో, తన మనస్సుతో ఇది ఎలా అయినా సరే అద్భుతంగా రాయాలి అనేటటువంటి కంకణం కట్టుకుని మనందరికీ అందించినటువంటిది. భక్తి ప్రధానమైనటువంటిది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ ఉన్నాయి. మనను సంసార సాగరం నుంచి తరింపజేస్తుంది. తర్వాత మనకు మోక్ష మార్గంలోకి కూడా తీసుకెళ్తుంది. అటువంటి అమోఘమైనటువంటిది భాగవతం. అందుకే అందరూ అంటారని అనుకున్నాం కదా, భాగవతము అంటే భాగవతం 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 మంచిగా అవుతాము అని చెప్పేసి. అంటే భవరోగం నుంచి బయటపడాలి, అందుకోసం అని చెప్పేసి భాగవతం. అందుకే నారాయణ భట్టాత్రి అనుకున్నారు, తనకు వచ్చినటువంటి రోగానికి మందు, సరైనటువంటి మందు భాగవతమే. ఆ భాగవతాన్ని మిగతా పురాణాలు ఎన్నుకోకుండా భాగవత పురాణాన్ని ఎన్నుకుని తన పాండిత్యం ఉంది, తను భగవంతుడికి అర్పించేది కేవలం పాండిత్యమే. భక్తి ఎలాగో ఉంది, కానీ పాండిత్యం తప్పకుండా తనది చూపించాలి భగవంతుడికి. తన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని అర్పిస్తాం మనం. ఆయన పాండిత్యాన్ని అర్పించాడు. అర్పించి గురువాయూరు లోపల ఎక్కడైతే గురువు ప్లస్ వాయువు అంటే మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆ పవిత్ర ప్రదేశంలో అలా కూర్చున్నాడు ఆయన భగవంతుడి ముందు. కూర్చుని ఒక్కొక్క దశకము రాస్తున్నాడు. దశకం అయిపోయిన ప్రతిసారి కూడా భగవంతుడా నేనేం తప్పు చేశాను, నా ఆరోగ్యం ఎందుకు నువ్వు బాగు చేయవు? ప్రతిసారి కూడా భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడు ఆయన, నా ఆరోగ్యం ఎందుకు బాగుపడదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. అందులోపల భాగంగా భగవంతుడు సృష్టి ఎలా చేశాడు అనేటటువంటిది. పురాణాలలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే సృష్టి ఎలా జరిగింది అనేటటువంటిది. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. సృష్టి జరగడానికి ముందుగా భగవంతుడి యొక్క సంకల్పం, ఆ సంకల్పం నుంచి భగవంతుడి యొక్క బుద్ధిని మహత్తత్వము అని చెప్పేసి అంటాం. ఏమంటాము? మహత్తత్వం. అందరికీ జ్ఞాపకం ఉంది కదా, గత వారం చెప్పుకున్నది, మర్చిపోలే కదా ఎవరు? లేదు. సో ఆ మహత్తత్వం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఆ మహత్తత్వము ఉంటే ఆ మహత్తత్వం లోపల ప్లానింగ్ అంతా కూడా జరుగుతుంది. అంటే ఆయన చేసేటటువంటి ప్రతి ప్లానింగ్, ప్రతి పని, నేను ఇలా చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, ఏమేమి ఉండాలి, అంటే మనం వంటకు ఏ విధంగానైతే ప్లాన్ చేస్తామో ఆయన అలా ప్లానింగ్ మొదలెట్టాడు అనమాట. అంటే ఏదైతే మూల ప్రకృతి అవ్యక్తంలోంచి భగవంతుడు వ్యక్తము కావడానికి ఆయన మహత్తత్వం అంటే తన బుద్ధిలోంచి ప్రణాళిక చేయడం మొదలెట్టాడు. ప్రణాళిక చేయడము మొదలెట్టినప్పుడు జ్ఞానం ఉండాలి ఆయనకి. ఏం చేస్తాను అనేటటువంటిది ఒక సిస్టమేటిక్ జ్ఞానం అనేటటువంటిది ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానం నుంచి ఏమైందంటే మెల్లగా డివిజన్స్ స్టార్ట్ చేశాడు ఆయన. అంటే అహంకార తత్వం. తను చేద్దాం అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా తనలోంచి కొంతమంది దేవతలను సృష్టించి, కొన్ని అంశాలను సృష్టించి వారికి అప్పచెప్పాడు. అది అహంకార తత్వం అన్నమాట. ఈ అహంకార తత్వానికి సాత్విక, రాజసిక, తామసిక గుణాలని జోడించాడు. దీనివల్ల ఏమైంది? సాత్విక అహంకారం ఏమో వైకారికం అంటాము, రాజసిక అహంకారాన్ని ఏమో తైజసికము అంటాము, తామస అహంకారాన్ని తమస్సు అని అంటాము. ఈ 3 గుణాలతోని తయారైనటువంటి వస్తువులే ఇంకన్నీ కూడా మనకు శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తయారు చేయడము. వీటిలోంచి మనకు పంచభూతాలు తయారవడము, వీటిలోంచి మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ కూడా తయారవడము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము అనేటటువంటివి తయారవడము. వీటి యొక్క వేరియస్ కాంబినేషన్స్ లో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముందుగా తన్మాత్రలు వచ్చాయి. తన్మాత్రలు అంటే ఏంటి? వాటికి అవే. ముందుగా ఆకాశం, ఆకాశంలోంచి శబ్ద స్పర్శ ఉన్నటువంటిది వాయువు, అందులోంచి శబ్ద స్పర్శ రూపం ఉన్నటువంటి వెలుతురు అంటే తేజస్సు అంటే అగ్ని, అందులోంచి శబ్ద స్పర్శ రూప రసము అంటే టేస్ట్ ఉన్నటువంటి 4 లక్షణాలు కలిగి ఉన్నటువంటి నీరు, అందులోంచి మళ్ళీ భూమి. ఈ విధంగా ఒకటి మరొక తత్వమునకు మూల కారణమైంది. కానీ 5 కూడా ఎవరితోని కలవకుండా వేరువేరుగా ఉన్నాయి. ఇవి కూడా కనిపించటం లేదు.
అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారా వీటి లోపల పంచీకరణం చేశాడు. పంచీకరణం అంటే ఒక దాంట్లో ఒకటి కలవడం. బంగారం లోపల క్యాడ్మియం కలిపినట్టు, కాపర్ కలిపినట్టు. అప్పుడు ఏమవుతుందంటే బంగారం ఆభరణాలు చేయడానికి వీలవుతుంది. అదే విధంగా ఒక పంచభూతం మనకు కనిపించాలి అంటే పంచ తన్మాత్రలు అని ఏవైతే అవ్యక్త రూపంలో ఉన్నాయో ఆ అవ్యక్త రూపంలో ఉన్నవి వ్యక్తం అవడం మొదలెడతాయి. అంటే మనకు కనిపించడం మొదలెడతాయి. ఆ కనిపించడం మొదలెట్టడం అంతా కూడా ఇవన్నీ తయారయ్యాయి. ఒక్కొక్కటి చెవులు, నోరు, చర్మము, అన్ని రకాల వస్తువులు తయారయ్యాయి. ఇప్పుడు ఇంకా మనుషులు తయారు కాలే, పశువులు తయారు కాలే, పక్షులు తయారు కాలేదు. కేవలము ముడి పదార్థము తయారైంది. ఇవన్నీ తయారవడానికి ఆయన మెయిన్ ప్రతిదానికి ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని పెట్టాడు అనమాట. తన మహత్తత్వానికి ఎవరు హెడ్ చెప్పండి? బ్రహ్మ. మహత్తత్వం బ్రహ్మ. లాస్ట్ వీక్ ఎవరు రాలేదా? మహత్కి ఎవరు హెడ్? అందరు తప్పులు చెప్తున్నారు ఎందుకు? నిద్ర ప్రవాహం అంటారా లేకపోతే లాస్ట్ వీక్ రాలేదా? చాలా మనకు బుద్ధితత్వానికి ప్రద్యుమ్నుడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఆయన. తర్వాత అహంకార తత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంకర్షణ. తర్వాత ఎప్పుడైతే మనకు ఇంద్రియాలలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మనస్సు వచ్చిందో దానికి అనిరుద్ధుడు. ఇక తర్వాత ప్రతిదానికి ఒక దేవుడు ఉన్నాడు. దిక్కులకు దిగ్దేవత, చర్మంకి అనిల దేవత, తర్వాత ముక్కుకి ఇక్కడ అశ్విని దేవతలు ఉంటారు అనుకున్నాం. నోరు లోపల మన వరుణుడు, అగ్ని ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. చెవులకు దిగ్దేవతలను తెలుసుకున్నాము. చేతులకు ఇంద్రియాలు అని తెలుసుకున్నాము. హృదయ భాగము ధర్ముడు, ఆయన భార్య అయినటువంటి అర్చి వీళ్ళు అనుకున్నాము. వెనక భాగము అధర్మం అని. ఇలా ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క అధిదేవతను పెట్టించాడు ఆయన. అంటే ఇంకా శరీరాలు తయారవ్వలేదు. అలాగే కళ్ళు ఉన్నాయి. కళ్ళు అంటే సూర్యుడు, చంద్రుడు, వెలుతురు లోకాలు. ఇలాగ ప్రతిదానికి కూడా ఒక దేవుడు, దేవత అనేటటువంటి ఒక అంశాన్ని సృష్టించి పెట్టాడు. అన్నిటినీ ఐటమ్స్ పెట్టాడు. ఈ ఐటమ్స్ అన్ని కూడా జడ పదార్థాలే కానీ ప్రతి పదార్థానికి ఒక పేరుంది, ఒక అధిదేవత ఉన్నారు. అధిదేవత అంటే అధిష్ఠించినటువంటి దేవత. ఉదాహరణకు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, ఇంకేవైనా వ్రతం చేసినా అధిదేవత, ప్రత్యధిదేవత అనుకుంటూ ఇలా చెప్తూ ఉంటారు కదా. అలాగా దేవతల పేర్లు ఎందుకు చెప్తూ ఉంటారంటే మనకేంటంటే ప్రతి వస్తువుని, ప్రతి జడ పదార్థము, ప్రతి చైతన్య పదార్థము అన్నింటినీ కూడా భగవంతుడి రూపంలో చూడడం అనేటటువంటిది అలవాటు. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులకు ఒక్కొక్క పేరు పెట్టడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అన్నమాట. ఆ విధంగా పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు, లోకాన్ని పుట్టిద్దాము అది అని చెప్పేసి, కానీ పుట్టలేదు. అప్పుడు ఏమైందంటే భగవంతుడు తన విరాట స్వరూపాన్ని సృష్టించాడు. ఇది మనం గత వారము కూడా తెలుసుకున్నవే ఇవన్నీ. అప్పుడేమైందంటే భగవంతుడు తనే వాసుదేవుడు అవ్వాలి అని చెప్పేసి అనుకుని అప్పుడు ఏం చేశాడు, తనలోంచి ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టించడానికి 14 లోకాలు. అప్పుడు ఎవరైతే ఈ 14 లోకాలు సృష్టించినటువంటి అనంత మూర్తి ఎవరైతే ఉన్నారో, అనేక బాహువులు, అనేక ఉదరములు, అనేక ముఖములు ఇలా కలిగినటువంటి వ్యక్తి ప్రపంచమంతా వ్యాపించి తన శరీరంనే అన్ని లోకములుగాను, అన్ని బ్రహ్మాండములుగాను సృష్టించాడు. మనం ఉన్నటువంటిది ఓం భూహు అని చెప్పేసి ఏదైతే అంటామో ఆ భూమి అన్నమాట. ఓం భూహు, ఓం భోహ, ఓం సువహ, ఓం మహ, ఓం జనహ, ఓం తపహ, ఓం సత్యం అని ఏవైతే అంటామో ఇవన్నీ ఊర్ధ్వ లోకాలు. కింద భాగాలు ఆయన పాదాల దగ్గర నుంచి ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ కూడా మనకి అతల సుతల తలాతల రసాతల మహాతల పాతాలేవో ఉన్నాయి, అవన్నీ లోకాలు అధో లోకాలు. తన ముఖంలోంచి బ్రాహ్మణులను, భుజంలో నుంచి క్షత్రియులను ఇలా మనకు తయారు చేసి, ఊరువుల నుంచి వైశ్యులను, పాదంలో నుంచి శూద్రులను. అంటే వీళ్ళందరూ కూడా వర్ణములు. అంటే వర్ణములు అంటే మనుషులు కాదు, ఈ పనులు చేసే వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే అప్పటికి ఇంకా మనుషులు లేరు కదా. ఇప్పుడు భగవంతుడు వర్ణాలు సృష్టించాడంటే సార్ ఎంత అన్యాయం చేశాడు సార్, దేవుడే వర్ణాలు సృష్టించాడా, మమ్మల్ని పుట్టించడమే వేరే కులంలో పుట్టించాడా? దేవుడికి అసలు కులాలు లేవు, ఏం లేవు, అప్పటికి అసలు మనుషులే లేరు. సో అయితే ఏమైందంటే ఇవన్నీ కూడా తన బ్రహ్మదేవుడు ఎవరైతే ఉంటారో బ్రహ్మదేవుడి నుంచి వేదాలు వచ్చాయి. అతని నుంచి ఇట్లాగా ఆయన చేసేటటువంటి పనుల ద్వారా మనకు రకరకాల వర్ణాలు మనకు దొరికాయి. బ్రహ్మదేవుడు సృష్టి కూడా మెల్లగా ప్రారంభించి ఏం చేశాడు, సృష్టి లోపల ముందు రకరకాల చెట్లు, చేమలు ఇవన్నీ తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత గోర్లు ఉన్నటువంటివి, గిట్టలు ఉన్నటువంటివి, జంతువులు వీటన్నిటిని తయారు చేశారు. తర్వాత ఈ 4 కాళ్ళు అయిపోయాక 2 కాళ్ళ దగ్గరికి వచ్చాడు. అంటే అప్పటి వరకు కూడా సృష్టిని ఆయన ఏం చేశాడు, 4 రకాలుగా డివైడ్ చేశాడు. 21 లక్షలు
21 మొత్తం 84 లక్షల జీవరాశుల జాతులు. ఒక్కొక్క జాతిలో మళ్ళీ కొన్ని కోట్ల, వందల కోట్లు ఉంటాయి. సో కాబట్టి అందులోపల ఒక్కొక్క జాతి ఏదైతే ఉద్భిజాలు భూమిలోంచి వస్తాయో, జరాయుజాలు తల్లి గర్భం నుంచి వచ్చే వాటిని జరాయుజాలు, మనం అందరం. అండజాలు గుడ్డు నుంచి పుట్టేటటువంటివి అండజాలు. ఇంకేమున్నాయి? అండజాలు, శ్వేతజాలు. శ్వేతజాలు అంటే తేమ, తడి ప్రాంతము, చెమట ప్రాంతము ఇవన్నీ ఉంటాయి కదా, వీటి నుంచి వచ్చేవి శ్వేతజాలు. ఈ విధంగా అన్నింటినీ కూడా పుట్టించిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆయనకి మనిషి జాతిని పుట్టించాలి. మనిషి జాతిని పుట్టించే ముందు ఆయన ఏం చేశారంటే మరి ఎలాగా అని చెప్పేసి సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమార్లను పుట్టిస్తే వాళ్ళేమో పుట్టడమే జ్ఞానులై పుట్టారు. వాళ్ళు అన్నారు మేము జ్ఞానులము, మేమేమి చేయలేము అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆయన బాధపడుతుంటే అందులోంచి రుద్రుడు జన్మించడము జరుగుతుంది. ఆయనని ఈయన లయకారుడుగా పెట్టేశాడు అని చెప్పేసి తెలుసుకున్నాం, నియమించాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక తర్వాత ఆయన ఏం చేశారు? ఇక తన శరీర భాగాలలోంచే తయారు చేశాడు. ఇక ప్రజాపతులు అంటారు వీళ్ళని ప్రజాపతులు. ఈ 10 మంది ప్రజాపతులలో నారదుడు ఒక్కడి వదిలేసి మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో ఈ 9 మంది కూడా మా మహానుభావులు. వీళ్ళందరి వల్ల కూడా సృష్టి చాలా ముందుకెళ్ళింది. ఈ 9 మంది కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు అనమాట. నారదుడు ఒక్కడే ఇందులోపల పెళ్లిళ్ళు చేసుకోడు. ఇందులోపల ఈ బొటన వేలు దక్షతకు మూలం కాబట్టి నుంచి దక్షుడు వచ్చాడు. అలాగే బొడ్డు భాగంలోంచి పులహుడు, చెవులలోంచి పులస్తుడు, ముఖంలోంచి అంగిరసుడు, కండ్లలోంచి ఆత్రి, శరీరము దీని ఏమంటారు చర్మం నుంచి భృగు మహర్షి, ఒడిలోంచి నారదుడు. ఇంకేమన్నా మర్చిపోయాను చెప్పండి ఒకసారి. ఆత్రి, అంగిరసుడు, పులహుడు, పులస్తుడు, ఆ తర్వాత భృగు మహర్షి, దక్షుడు, నారదుడు. ఇంకేమన్నా మర్చిపోయానా మనం? సో ఈ విధంగా మొత్తం మీద అందరి దేవతలు వచ్చారు. క్రతువు ఏమో చేతుల్లోంచి వచ్చాడు. క్రతువు అంటే పని కదా, పని అంటే చేతుల్లోంచి వచ్చాడు. కర్దమ ప్రజాపతి కర్మ ఇందులోంచి ఈ 10 మందిలోకి రాడు ఆయన. సో ఇంకేమన్నా మర్చిపోయామా? ఒకసారి చెప్పండి. సరే, ప్రాణం నుంచి వశిష్ఠుడు, అది మనం మర్చిపోయాం. వశిష్ఠుడిని మర్చిపోయాం. సో మనం మర్చిపోయిన ఇద్దరిలో ఒకరేమో ప్రాణము నుంచి వశిష్ఠుడు, ఇంకోళ్ళు ఏమనుకున్నాం మనం? క్రతువు, చేతులలోంచి క్రతువు. వీళ్ళందరినీ తయారు చేసిన తర్వాత తన నీడ భాగం ఏదైతే ఉందో ఆ నీడ భాగంలోంచి ఆయన కర్దమ ప్రజాపతిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఇందులో నేను చెప్పినట్టుగా నారదుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు, సృష్టిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో ఇది కథ, ఇప్పటి వరకు జరిగినటువంటి కథ. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే తన శరీరంలోంచి శరీరాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగంలో స్వయంభూ మనువు, ఇంకొకటేమో శతరూప. వీరిద్దరిని కూడా ఏమన్నారంటే మీరు ఇక సృష్టి కార్యము చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంతవరకు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏమన్నా అన్న వాటిలో ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే అడగండి, వాటి తరగతిలోకి వెళ్ళిపోదాం. వండర్ఫుల్. హరిత గారు 11వ దశకం చదువుతారు ఒకసారి, మీరు కానీ మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే. 11వ నేను చదవనా? ఓకే సార్. 11వ దశకము హిరణ్యకశిపోత్పత్తి. ప్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యా సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేష మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యైః అనేకవాపి మణిమందిరైశ్చ అనోపమంతం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీత కక్ష్యాః భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ ప్రేరణయైవ భూమన్ వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో స్త్రితినేమతుస్తాన్ తదేదదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పిత చారు బాహుః
ఆనందయంస్తాభిరామమూర్త్యా ప్రసాద్య గీర్భిస్తువతో మునీంద్రాః అనన్యనాథావత్థ పార్షదౌ తౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతమిత్యాత్త కృపం న్యగాదీః త్వదీయ భృత్యా వత్థ కాశ్యపాత్తౌ సురారివీరా ఉదితౌ దితౌ ద్వౌ సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమా విమాన్యౌ హిరణ్యపూర్వః కశిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః ఉభౌ భవన్నాథమశేషలోకం రుషాన్యరుంధాం నిజవాసనాంధౌ తయోర్హిరణ్యాక్ష మహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరీ భవత్ప్రియాంష్మాం సలిలే నిమజ్య చచార గర్వాద్వినదన్ గదావాన్ తతో జలేషాత్ సదృశం భవంతం నిశమ్య బభ్రామ గవేషయంస్త్వాం భక్తైకదృశ్యः సకృపానిధే త్వం నిరుంధిరోగాన్ మరుదాలయేషా శ్రీహరయే నమః. ఓకే సార్, థాంక్యూ. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బాగా చదివారు. ఈ చక్కటి పారాయణంలో మనము కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం. ముందుగా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏమవుతుందంటే, భగవంతుడిలో కలవడానికి స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ అంటే మనం జనరల్ గా చెప్పాలంటే, మనము రూపంలోగా తీసుకుంటే ఒక పద్ధతి, మామూలుగా మనం సమాధి రూపంలో తీసుకుంటే ఒక పద్ధతి. సమాధి లోపల నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, ఇలా మనం భగవంతుడిలో చేరడం ఒక మార్గము అని చెప్పేసి మనం మొదట్లో తెలుసుకుంటాం. స్టార్టింగ్ లోపల యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే పద్ధతుల ద్వారా భగవంతుడిలోకి చేరుకోవచ్చు అని ఒక పద్ధతి తెలుసుకుంటే, భక్తి మార్గంలో ఎలా వెళ్తారు, భక్తి మార్గం లోపల మనకు సినిమాలలో చూపించినట్టుగా ఇలా అనగానే ఇందులోంచి ఒక కిరణం మన పైన పడి మనం మాయమైపోతామా? మాయమవ్వం. మరి ఎలా మాయమవుతాం? ఎలా వస్తుంది మనకు అంటే, ఇప్పుడు అదే విధంగా మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అజామీలుడి కథ వస్తుంది. అతడు జీవితం అంతా చెడుగా ఉన్నాడు, కానీ మరణించే సమయం లోపల భగవంతుడిని తలుచుకున్నాడు, కాబట్టి ఆయనకి భగవంతుడి యొక్క కృప దొరికింది అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఇలా జరుగుతుందా? అయితే ఇక్కడ భక్తి మార్గంలో కొద్దిగా డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఏమంటారంటే, డైరెక్ట్ గా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళవు. సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య అని చెప్పేసి 4 రకాలు. ఆయన లోకంలోకి వెళ్ళడం, ఆయనకు సమీపంగా వెళ్ళడం, ఆయన రూపాన్ని పొందడం, ఆయన లోపల కలవడం. మళ్ళొక్కసారి ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పిన దాన్ని సులభంగా ఉంది, ఏం లేదు. ఆయన లోకంలోకి వెళ్ళడం, ఆయనకు సమీపంగా వెళ్ళడం, ఆయన రూపమును పొందడం, ఆయన లోపల కలిసిపోవడం. ఎవరైనా చెప్పగలరా? ఆయన సాయుధ్యములను ఆయనలో లీనం అవ్వడం. కరెక్ట్. మిగతా 3 ఏంటి? ఫస్ట్ 3 ఏంటి? ఆయనలో కలవడం, ఆయన లోకంలోకి వెళ్తాం, ఆయన లోకంలోకి వెళ్ళడం, దాన్ని సాలోక్యం అంటారు. సాలోక్యం తర్వాత ఆయన సమీపంగా వెళ్తాం, సాయుధ్యం వద్దకు చెంతకు వేరడం, తర్వాత లీనం అవ్వడం. లీనం అయ్యే ముందు ఒకటి దశ ఉంది. ఆ దశ ఏంటి? ఆయన రూపాన్ని పొందడం సార్. ఆయన రూపాన్ని పొందడం, సారూప్యం. ఆయన రూపాన్ని పొందడం. ఇక్కడ మనకు ఏమైందంటే, ఆయన రూపాన్ని పొందడం అనేటటువంటిది హైయెస్ట్ లెవెల్. ఆయన రూపాన్ని పొందడం అనేది చాలా గొప్ప లెవెల్. అది అయిన తర్వాత ఇక భగవంతుడికి మనకు తేడా ఉండదు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది భక్తి మార్గంలో. ఇప్పుడు మనం మామూలుగా మనము ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో ఉన్న పద్ధతులు కాస్త విభిన్నంగా ఉంటుంది ఈ పద్ధతి. ఇందులోపల మనం ఏం తెలుసుకుంటాము? ఏదైతే మనము భక్తి మార్గంలో దారిగా తెలుసుకుంటున్నామో, ఇందులోపల ముందుగా భగవంతుడున్న లోకంలోకి మాత్రమే మనం ప్రవేశిస్తాం. దమయంతి గారు మ్యూట్ లో పెట్టుకుంటారా? సో అప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఉన్నటువంటి లోకంలో ముందుకు ప్రవేశిస్తాం. ఆయన లోకంలో ప్రవేశించిన తర్వాత మనకేమవుతుందంటే, ఆయనకు దగ్గరగా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇవన్నీ మామూలుగా జరగవు, ఇవన్నీ కూడా కొంత సాధన జరుగుతాయి. సాధన అంటే ఏంటి? సాధన అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వేద గ్రంథాలు, వేదాంగాల గ్రంథాలు, ఇవన్నింటి యొక్క సారాన్ని అర్థం చేసుకోవాలి. అంటే కేవలం భగవంతుడి పైన భక్తి ఉంటే ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, సరేనా? ఉదాహరణకి నేను మోడీ గారికి దగ్గర. మోడీ గారు ఏమనుకున్నారంటే, నన్ను ఆయన మినిస్ట్రీలో ఒక మినిస్టర్ గా తీసుకున్నారు. అయితే ఒక మినిస్టర్ గా తీసుకున్నంత మాత్రాన నేను
ఆయనకు క్లోజ్ గా ఉండడం వల్ల మినిస్టర్ ఏదో ఇచ్చారు, ఒక చిన్న చిన్న మినిస్ట్రీ ఏదో ఇచ్చారు. కానీ నేను దాని నుంచి ఇండిపెండెంట్ మినిస్టర్ గా కావాలంటే క్యాబినెట్ హోదా నేను తెచ్చుకోవాలి. క్యాబినెట్ హోదా వచ్చిన తర్వాత నేను రేపు నేనే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కదా. సో కాబట్టి నేను కూడా ఎదగాలి. ముందు ఏదో చిన్నగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, మెల్లగా చిన్న అసిస్టెంట్ మంత్రి ఏదో ఇచ్చారు. అదైన తర్వాత మెల్లగా ఏం చేశారు, క్యాబినెట్ మంత్రి హోదా ఇచ్చారు. తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. ఇదే విధంగా ఏదైతే జీవిత విధానం లోపల ఏ విధంగానైతే ఉందో, భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు, భగవంతుణ్ణి బాగా ప్రేమించి వారి వారి యొక్క ధర్మాలని వాళ్ళు పూర్తిగా మర్చిపోయి భగవంతుడు తప్ప నాకు ఏది కావద్దు అనుకున్న వాళ్ళకి మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు అంటే ప్రేమ ఉంది, కానీ భగవంతుడు అంటే జ్ఞానం రావాలి. సో అందుకోసమని భక్తి మార్గంలో 4 మెట్లు ఇచ్చారు. ఇది అర్థం కాని వాళ్ళు అడగాలి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? మామూలు మార్గంలో ఇది ఉండదు. సారీ, స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ వెళ్ళాలని చెప్తున్నాను. రైట్. సో భక్తి మార్గం లోపల ఈ మెట్లు ఉన్నాయి మనకు. ఈ మెట్లు ఏంటంటే మనకు మిగతా ఎవరు చెప్పరు. మనకు సినిమాలలో గానీ మనము ఇంకెవరైనా ప్రవచనకర్తలు గానీ చెప్పేటప్పుడు ఏమంటారంటే అతను దేవుళ్ళో కలిసిపోయాడు అంటారు. అంటే జనరల్ గా దేవుళ్ళ లోపల కలిసిపోరు. దేవుళ్ళో కలిసిపోయే ముందు ఈ మెట్లని మనం గుర్తించాలి. ఈ మెట్లని గుర్తించాలంటే ఇప్పుడు అజామీలుడు కూడా తన భక్తి ద్వారా, తనకు అంతకుముందు ఉన్నటువంటి గొప్ప శక్తి ద్వారా, అజామీలుడు అంతకుముందు గొప్ప సాధన చేసినటువంటి వ్యక్తి, కానీ తర్వాత ఏమైంది, కొద్దిగా పాడయ్యాడు ఆయన. ఆ పాడవడం వల్ల ఏమైపోయిందంటే అజామీలుడికి భగవంతుడి దగ్గరికి వెళ్లే శక్తి లేదు. కానీ ఆయన చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యము ప్లస్ మరణ సమయంలో భగవంతుడి పేరు జ్ఞాపకం రావడము, తన కుమారుడికి పెట్టడం, ఇవన్నీ కూడా ఆయన చేసుకున్నటువంటి అదృష్టాలు. అప్పుడు విష్ణుమూర్తి యొక్క దూతలు రావడము ఆయన లోకంలో మాత్రమే ప్రవేశపెడతారు. ఈ విషయాన్ని మనకెవరు చెప్పరు. యాక్చువల్ గా మన భాగవతం చదివిన వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పరు. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రోజుల పాటు తపన చెందుతాడు. మనము అజామీలుడు కథ తెలుసుకుంటున్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం చేయండి, ఆ రోజున ఇంకా డీటెయిల్ గా చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా తపన చెందుతాడు, ఎన్నో రోజుల పాటు సాధన చేస్తాడు. ఇంకా తెలియని రజస్సులు, తెలియని అనవసరమైనటువంటి గుణములు అన్ని వదిలేస్తాడు. ఇంకా ఏవైనా వాసనలు ఉంటే వదిలేస్తాడు. సరే, ఇవన్నీ లేదా ఎలా వెళ్ళాడు అంటే కరెక్ట్. మామూలు మార్గంలో ఏవైతే మనము మెల్లమెల్లగా అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తామో, భగవంతుడి మార్గంలో, భక్తి మార్గంలో వెళ్లే వాళ్ళు అలా అలా వెళ్తూ మధ్యలో విరజ అన్నది అని ఉంటది. అక్కడ రజస్సుని పోగొట్టుకుంటాం. ఇలా రకరకాల ఉంటాయి. అంటే రజస్సుని పోగొట్టుకోవడం అంటే ఇదేంటప్ప, అన్ని పోగొట్టుకుంటేనే కదా త్రిగుణాతీత భగవంతులం అవుతాం మనం. అంటే రజస్సుని మొదట్లో మనం పోగొట్టుకోకపోయినా భగవంతుడి కృప ఉంటే ఆ లోకానికి రావడానికి మనకుంది. మనము టాలెంట్ తోటి రాలేదు, రికమెండేషన్ తో వచ్చినట్టు. భగవంతుడు ఏంటంటే మనం ఇష్టపడి తన లోకంలోకి తీసుకెళ్లాడు. కానీ మీరు సాధన చెయ్యందే పరిణతి రాదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఏదో గుడ్డిగా మొక్కుబడిగా చేసేటటువంటి పూజలు ఎప్పుడూ పనికిరావు. భగవంతుడిని ఎప్పుడు కూడా మనసుతోటి, హృదయంతో అర్పించాలి. హృదయ పుష్పాన్ని అర్పించినప్పుడు మాత్రమే భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. ఒక పనిలాగా భగవంతుడి పైన ప్రేమని ఎప్పుడు కూడా ఒక పనిలాగా చేయవద్దు. భగవంతుడి యొక్క పూజని మనస్ఫూర్తిగా చెయ్యండి. ఒక 10 నిమిషాలు సమయం దొరికినా అలా సోఫాలో కూర్చొని చేయండి, ఏం పర్వాలేదు. ఎక్కడో ఒక చోట మీరు ప్రశాంతంగా కూర్చుని భగవంతుడికి హంగులు ఆర్భాటాలు లేకుండా మీ హృదయ పుష్పాన్ని అర్పించండి. ఎందుకంటే మనము ఏదో చదివేస్తే ఏదో దేవుడు తీసుకెళ్లిపోతాడు, ఇదయ్యాక ఇంకోటి ఏదో నేర్చుకుందాము, పారాయణాలు అలా జీవితాంతం నేర్చుకుంటూ కూర్చుంటే సరిపోదు. నేర్చుకున్న పారాయణాన్ని చక్కగా అర్థం తెలుసుకుని, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నారాయణీయంలో మనం భాగవతం అనేటటువంటి అద్భుతమైనటువంటి తత్వజ్ఞానము, భాగవతంలో నేను ఇంతకుముందు చెప్పాను మీ అందరికీ, 4000 శ్లోకాలు కథలు చెప్తే 14,000 శ్లోకాలు తత్వాన్ని చెప్తాయి అని. దీన్ని బట్టి మనం గుర్తించుకోండి ఎంత గొప్ప గ్రంథమో ఇది. వేదాలలో ఉన్నటువంటిది, మనకు పురాణాలలో అన్నిట్లోకి కూడా గొప్పదైనటువంటిది ఇది. ఆయన బాధపడుతున్నాడు వేదవ్యాసుడు, ఏమిటి నాకు సంతోషం ఎందుకు లేదు. అక్కడ కూర్చున్నాడు, ఆయన బాధపడుతూ కూర్చున్నాడు. ఆ వ్యాకుల పడుతున్నటువంటి వేదవ్యాసుడు అప్పుడు ఈ విధంగా ఈ మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని రాయడము, అదే గ్రంథాన్ని నారాయణ భట్టాద్రి చూజ్ చేసుకుని ఆయన ఈ గ్రంథం మాత్రమే నేను రాస్తే బాగుంటుందని తన ప్రతిభనే ఒక పుష్పంగా అర్పిస్తూ భక్తిగా, మళ్ళీ తన కోరిక మర్చిపోలే. ఎందుకోసం చేస్తున్నాడు, తన ఆరోగ్యం బాగుండాలి. ఓ భగవంతుడా, నువ్వు ఇంత గొప్పవాడివి కదా, నీకు నా రోగాన్ని తగ్గించే శక్తి లేదా?
ఇందులోపల అంటాడు, ఇందులోపల హిరణ్యాక్షుడు లాంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి హిరణ్యాక్షుడు లాంటి వాడిని సంహరించడానికి నువ్వు వచ్చావు. అటువంటి మహానుభావుడు అయినటువంటి అంత మహిమ ఉన్నటువంటి నువ్వు దయా సముద్రుడవు, నీకు కరుణ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంది. అటువంటి వాడివి నువ్వు నా రోగాన్ని తగ్గించలేవా? ఈ చిన్న రోగాలని దయచేసి తగ్గించలేవా నారాయణ అని అంటున్నాడు. ఏమైంది అసలు? ఎందుకు ఆయన ఈ స్టేజ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇందులోకి వద్దాం. ఇందాక మనం తెలుసుకున్నది ఏంటి? మొన్నటి వారంలో తెలుసుకున్నది ఏంటి? వీళ్ళు సృష్టి జరపడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బ్రహ్మదేవుడు రకరకాల జీవరాశులను సృష్టిస్తూ ఉన్నాడు. ఈ సమయం లోపల ఏమైందంటే, ఆయనకి మొదట్లో పుట్టినటువంటి మానస పుత్రులైన సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమార, ఈ నలుగురు ఏం చేశారంటే విష్ణుమూర్తి లోకంకి వెళ్దాము, ఎందుకంటే అది సాత్విక లోకానికి నిదర్శనము అని చెప్పేసి, ఈ అద్భుతమైన సాత్విక లక్షణం ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు అక్కడికి ఆ వైకుంఠానికి వెళ్తారనమాట. వెళ్ళి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అసలు ఆ వైకుంఠంలో ఉన్న అందములు, ఆ వైకుంఠ వర్ణన చాలా గొప్పగా, అసలు వేదవ్యాసుడు అయితే చాలా పేజీల నిండా నింపేస్తాడనమాట. నింపేసి ఇంత గొప్పగల ఉద్యానవనాలు ఉన్నాయి, ఇంత గొప్ప పర్వతాలు ఉన్నాయి, ఇన్ని రకాల పువ్వులు పూసేటటువంటి ప్రదేశాలు ఉన్నాయి, చక్కటి పూలదారులు, ఇవన్నీ కూడా ఎంత ఆనందంగా ఉన్నాయో, ఎక్కడ చూసినా కూడా చక్కటి బావులు, కొలనులు, అందంగా, ఏ ప్రాంతం చూసినా కూడా ప్రశాంతంగా. అయితే ఈ ప్రశాంతతకు కారణం ఏంటి అంటే, మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది అని ఒక అర్థం అయితే, మరొక అర్థం వైకుంఠం అనేది అలజడులు లేనటువంటి ప్రాంతం. మనం మొన్న ఇతర ప్రవచనాలలో తెలుసుకున్నాం. లవణ సముద్రంలో మనం ఉన్నాం. లవణ సముద్రంలో అలలు ఎక్కువ ఉంటాయి, ఉప్పు సముద్రం. ఈ ఉప్పు సముద్రం నుంచి మెల్లగా మనం చెరుకు సముద్రము, మంచినీటి సముద్రము, మద్యం సముద్రము, పెరుగు సముద్రము, ఇలా పైకి వెళ్తూ చివరికి పాల సముద్రానికి చేరుకుంటాం. పాల సముద్రంలో అలజడులు ఉండవు. అంటే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే అదే వైకుంఠము. వైకుంఠం అనగా ఏమిటి? వైకుంఠం అనగా మన ప్రశాంతత, మన లోపల అంతటా ఆనందాన్ని, అంతటా సౌందర్యాన్ని చూడటమే వైకుంఠము. అక్కడికి వెళ్ళి ఆయన అంటున్నాడనమాట, ఇక్కడ నైశ్రేయసం అన్న ఒక ప్రాంతం ఉంది, అంతకంటే గొప్ప ఉద్యానవనంని మేము ఎక్కడ చూడలేదు. వీళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఎంత అసలు భవనాలు చూస్తుంటే ఒక్కొక్కటి ఆశ్చర్యకరంగా, ఏ భవనం చూసినా కూడా బంగారం, వెండి, రకరకాల నవరత్నాలతోని పెట్టి చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ప్రాంతంలో ఎక్కువ వేడి లేదు, ఎక్కువ చలి లేదు, ఎక్కువ వేడి లేదు, సరైనటువంటి వాతావరణము. ఇక్కడ ఏ దారి చూసినా కూడా, ఏ దారి నుంచి వెళ్తున్నా కూడా అనంతమైనటువంటి సౌందర్యమైనటువంటి దారి. ఈ దారిలో వెళ్దామా బాగుంటుందా, ఈ దారి వెళ్దామా బాగుంటుందా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు. కన్ఫ్యూజ్ అవుతుంటే ఏ దారిలో వెళ్ళాలనుకున్నా కూడా ఆనందమే. అలా వెళ్తున్నారు జనాలందరూ. ఎక్కడ చూసినా కూడా కనిపించినటువంటి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు, పరవశమైనటువంటి స్థితి లోపల ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ వీళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు అనమాట. ఇక లాభం లేదు, నీ దర్శనం చేసుకోవాలి అని సనక సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు వీళ్ళు నలుగురు కలిసి జయ విజయుల దగ్గరికి వెళ్తారు అనమాట. ఈ జయ విజయులు ద్వారపాలకులు. అయితే ఈ ద్వారపాలకుల లోపల ఉండవలసినటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటి సాత్విక లక్షణము. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అందరూ అన్ని లక్షణాలు పోగొట్టుకుని వైకుంఠానికి రారు. ఇక్కడ నన్ను ఆపండి ఎవరికైనా డౌట్ ఉంటే. అన్ని లక్షణాలు పోగొట్టుకున్న తర్వాత వైకుంఠానికి వెళ్ళరు అని మనం చెప్పాము. సారూప్యము అనేటటువంటిది ఏదైతే ఉందో, సామీప్యము, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాహిత్యము, సాహిత్యానికి చాలా దగ్గరైనటువంటిది. అందుకే మనం ఏం చేస్తామంటే ఆలయం వెళ్ళినప్పుడు జయ విజయులకు కూడా దండం పెడతాం. తప్పేమీ కాదు, మంచిది. అయితే ఆ సాయుధ్యము అనేటటువంటిది ఏదైతే ఉందో అది అందుకునేటటువంటి స్థితిలో ఉన్న జయ విజయులలో ఈ చిన్నపిల్లల్ని చూసి ఒక చిన్న చులకన భావం వస్తుంది. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆపాలి అంటే, వీళ్ళు ఆశ్చర్యపోతారు, భగవంతుడు దర్శనానికి నువ్వేవాడివి ఆపడానికి అని చెప్పేసి. అయితే ఇదంతా కూడా దేవుడు ఇది ముందు కావాలి అని చెప్పి ప్రీ ప్లానింగ్ చేసినటువంటిదే, కానీ వారి లోపల సాత్విక లక్షణాలు లేక కాదు, ఏదో వాళ్ళకట్ట జరిగింది అని. ఇంతకు ముందు మనము హయగ్రీవ అవతారం తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. లక్ష్మీదేవి భగవంతుణ్ణి నీ ముఖం గుర్రంలాగా అయిపోవాలని చెప్పేసి తిడుతుంది భగవంతుని. తిట్టి తర్వాత బాధపడుతుంది, నేను ఎందుకు నీకు శాపం పెట్టానేంటి అని. అంటే ఆయన అంటారనమాట, ఏం భయపడకు, ఇదొక కారణం వల్ల జరిగింది. నా రూపంలోనే ఉన్నటువంటి హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుని నేను సంహరించాలి. ఆ రాక్షసుని సంహరించిన తర్వాత హయము అనేటటువంటి ఈమె కూడా గుర్రంగా మారుతుంది. హయము ఇద్దరు కలిస్తే హయ వంశం ఏర్పడుతుంది అనమాట. మన మధ్యప్రదేశ్ ప్రాంతం మాహిష్మతి సామ్రాజ్యం అని అంటామని తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు. అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చెప్తున్నాం. మళ్ళీ ఎప్పుడైనా కాదు, వస్తుంది, దారి లోపల వస్తుంది, మనం వెళ్ళే దారిలో వస్తుంది.
సో ఇప్పుడు ఇక్కడ కనుక్కుంటే మనకేమైంది, అటువంటి అమోఘమైనటువంటి ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో ఈ రాజసం రావడానికి కారణం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ప్రేరణయే. కాబట్టి ఆ జయ విజయులని వీళ్ళు చూసి ఒక్కసారిగా వీళ్ళు కూడా కోపగించుకుంటారు. ఏమిటిది, ఎంత అద్భుతమైనటువంటిది ఈ వైకుంఠ లోకము, అలజడులు లేనటువంటి ప్రశాంత వాతావరణం, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఈ విధంగా మాట్లాడిన లక్షణాలు చూస్తుంటే ఇది రాజస లక్షణం ఏమో కదా, కాబట్టి మీరు రాక్షసులు అయిపోవాల్సిందే, తప్పదు, ఇంకా వేరే మార్గం ఉంది అని మేము అనుకోము. ఎందుకంటే రాజస లక్షణం ఎప్పుడైతే మీ లోపల పెరిగిపోతుందో అప్పుడు మీరు రాక్షసులతో సమానమవుతారు. కాబట్టి మీరు రాక్షసులు అయిపోదురు గాక, భగవంతుడికి దూరంగా ఉందురు గాక అనగానే ఒక్కసారిగా వాళ్ళు వెంటనే తప్పును గుర్తించేస్తారు. గుర్తించేసి ఏం జరిగిందో తెలియదు, మాకు ఎందుకు జరిగిందో తెలియదు అని చెప్పేసి వాళ్ళు వీరి పాదాలు పట్టుకొని అడుగుతారు అనమాట. దీనికి ఏదో ఒకటి మీరు చెప్పాలి, మేము ఏమైనా కూడా భగవంతుడికి దూరంగా ఉండడం మేము ఉండలేము. అంటే ఆత్మ యొక్క మనం ఏదన్నా సహించగలుగుతాం, కానీ ఒకసారి మన గురించి మనము సత్యం తెలుసుకున్నాక సత్యానికి దూరంగా ఉండలేము. మాకు సత్యానికి దగ్గర కావచ్చు, అంటే మా పరబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తికి దగ్గర కావచ్చు, మేము ఆయనకు దూరంగా ఉండలేము అని చెప్పేసి బతిమలాడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సరే మేము శాపాంతరం ఇద్దాం అనుకునే లోపల విష్ణుమూర్తి అక్కడి నుంచి తనే వస్తాడు అనమాట. వచ్చి వీళ్ళకు దర్శనం ఇస్తాడు. మహానుభావులను మీకు నేనే దర్శనం ఇస్తానని ఆయనను చూడగానే ఒక్కసారి ఆయన అలంకరణ మొత్తము చూస్తారు, ఆయన యొక్క సుందర రూపం చూస్తారు. చూస్తుంటూనే వీళ్ళకు హృదయం అంతా కరిగిపోతూ ఉంటుంది, ఇంత ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. అలా గద, శంఖము, చక్రము, పద్మము పట్టుకొని భార్యతో సహా వచ్చినటువంటి భగవంతుడు, అందమైన బాహువులు, దివ్య సుందరమైనటువంటి ఆయన విగ్రహము, గరుడు, వీటన్నింటినీ చూసి అప్పుడు వీళ్ళు చాలా సంతోషపడి ఇంకా ఆయనని ఇంకా ఆనందంతో ఇంకా అలా స్తుతిస్తూ ఉంటారు అనమాట. ఎంత స్తుతించినా కూడా ఇంకా వాళ్ళకి సమయం ఇదవదు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు అన్నమాట, ఇది నేనే చేశాను. మనకు భక్తులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే భగవంతుని ఇష్టపడడం. భక్తుని ఇష్టపడడం రెండు రకాలుగా ఇష్టపడతారు. ఒకటేమో వైరభక్తి, ఇంకోటేమో సఖ్య భక్తి. సఖ్యము అంటే స్నేహంతో చేసేటటువంటిది, వైరభక్తి అంటే కోపంతో. శిశుపాలుడు మాట మాటకి తిట్టి 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 భగవంతుడి రూపాన్ని ముందు తెచ్చుకుంటాడు. ఏ రూపాన్ని మనం ఎక్కువ తలుచుకుంటామో మన ప్రకృతి శక్తులు అవే ఇస్తాయి మనకు. ప్రకృతి శక్తులకు తెలియదు మీరు ఏం కోరుకుంటున్నారో. ఉదాహరణకి నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా కర్మ ఇంతే, నేను ఇలాగే పాడయ్యాను అనుకున్నాను అనుకో, అవే ఇస్తాయి. ప్రకృతి శక్తులకు వేరేవేం తెలియవు. ప్రకృతి శక్తులు యద్భావం తద్భవతి, మీరు ఏది ఆశిస్తారో అదే ఇస్తాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే మీరు భగవంతుడిని తిట్టుకొని లేకపోతే ప్రేమగా చూడని, భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే భగవంతుడిని ఇస్తాయి. అమృతాన్ని తలుచుకుంటే అమృతమే ఇస్తాయి, రాక్షసత్వాన్ని తలుచుకుంటే రాక్షసత్వమే ఇస్తాయి. అందుకే మనకేమంటారు, వేదం చదివిన వాడు తనే వేదం అయిపోతాడు, బ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు తానే బ్రహ్మం అయిపోతాడు, ఒక గ్రంథం గురించి చదివిన వాడు తనే ఆ గ్రంథం అయిపోతాడు. నువ్వు ఒక బుక్ అయ్యా అంటాం మనం ఇంగ్లీష్ లోపల ఏమంటాం, నువ్వు ఒక బుక్వి, నువ్వు ఒక ఎన్సైక్లోపీడియావి అని చెప్పేసి అంటాం, అవునా? ఒక పుస్తకాన్ని చదివిన వ్యక్తి ఒక పుస్తకంగా ఎలా మారిపోతాడో, అదే విధంగా వేదములు చదివిన వ్యక్తి ఒక వేదవేత్తగా తనే వేదంగా ఎలా మారిపోతాడో, బ్రహ్మ గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి తానే బ్రహ్మముగా మారిపోతాడు. సఖ్య భక్తి, వైరభక్తి. వైరభక్తిలో కూడా భగవంతుడిని నిరంతరము గుర్తించడమే ఉంటుంది. కాబట్టి అటువంటిది జరుగుతుంది వీరి విషయంలో. 3 జన్మలు ఎత్తి మళ్ళీ తిరిగి నా వైపుకే వచ్చేస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత అందులో మొట్టమొదటి అవతారం ఏదైతే ఉందో అది వాళ్ళకి చెప్తారు, మీరు మంచి జన్మలు ఎత్తుతారు, మీరేమీ ఉండదు. అయితే మీకు జన్మలు ఎత్తిన తర్వాత ఏమవుతుందంటే మొదటి జన్మకి రెండో జన్మకి శక్తి తగ్గిపోతుంది, రెండో జన్మకు మూడో జన్మకు వచ్చేసరికి శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. మొదటి జన్మ హిరణ్యాక్షుని చంపడానికి ఒక అవతారము, హిరణ్య కశిపుడిని చంపడానికి ఒక అవతారము. భగవంతుడు 2 అవతారాల్లో దుష్టులను సంహారం చేయవలసి వచ్చినది. తర్వాత వచ్చేసరికి రామ అవతారం వచ్చేసరికి రావణుడు కుంభకర్ణుడు ఇద్దరిని కూడా జయ విజయులని ఆయన మళ్ళీ శాప విమోచనం చేశాడు. సో ఒక్క అవతారం సరిపోయింది. 2 అవతారాలు మొదట్లో 2 అవతారాలు అయ్యాయి, ఇప్పుడు ఒక్క అవతారం సరిపోయింది. 3వ అవతారం వచ్చేసరికి శిశుపాలుడు దంతభక్తుడు. వాళ్ళు ఎక్కువ ఫైటింగ్ చేయరు. శిశుపాలుడు చనిపోయిన వారం 10 రోజుల్లోనే దంతభక్తుడిని చంపేస్తాడు. ఈయన తన పెద్ద గద తీసుకొని వస్తాడు వాడు దంతభక్తుడు. ఈయన తన గదతో కొడతాడు, కౌముదికితోనే చనిపోతాడు వాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే వాళ్ళ శక్తి క్రమంగా తగ్గిపోతుందని చెప్పి అంటాడు. ఇంకా మీరు నా దగ్గరికి వచ్చేది ఉంటది కాబట్టి మీకు ఇంకా ఈ ప్రాపంచిక విషయాలపైన పెద్దగా ఉండదు, తొందరగా మీరు నా లోపల కలిసిపోతారు అని చెప్పేసి చెప్తారన్నమాట. కానీ మొదట్లో ఉన్నటువంటిది మాత్రం చాలా ఉద్రేకంగా ఉంటుంది ఆ అవతారంలో అని చెప్పి అంటారు. ఎవరికి పుట్టాలి మరి? మళ్ళీ క్వశ్చన్,
కశ్యపుడు, అందరిలోకి కూడా మహానుభావుడైనటువంటి కశ్యపుడికి పుట్టాలి. కశ్యపుడికి దితికి వీరు జన్మించాలి. ఒకరోజు చక్కగా సాయం సమయం అవుతుంది. ఆ సాయం సమయం అయినప్పుడు దితి వచ్చి సంగమానికి ప్రేరేపిస్తుంది. ఇతను అంటే ఈ సమయం లోపల నీ బావమరి దేవుడు ఏది ఉన్నాడో శివుడు, ఆయన ఒప్పుకోడు. ఈ సమయం లోపల వారు అన్ని చోట్ల కూడా జనాలు సంధ్య సమయం లోపల చదువుకుంటున్నారా లేదా, భగవంతుణ్ణి స్తుతి చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఆ సమయం లోపల నువ్వు వెళ్ళి వారిని ఈ విధంగా నువ్వు ఆ విధంగా నువ్వు వేరే పనులు చేయడం వీల్లేదు. భగవంతుడి పేరు తలుచుకోవడం తప్ప సంధ్య సమయంలో వేరే పని చేయకూడదు అని ఎంత చెప్పినా కూడా ఈమె వినదు. సరే, అప్పుడు ఈయన మహానుభావుడు స్నానం చేసేసి వస్తాడనమాట. వచ్చిన తర్వాత సరే ఆ సంగమం అయిపోయిన తర్వాత భార్య బాధపడుతుంది, నేను ఇంద్రియ దీనికి లొంగిపోయాను అని చెప్పి. అప్పుడు అంటాడు, బాధపడకు, ఇది జరగవలసినటువంటిదే, ఏదో కార్యము. నీకు పుట్టే వాళ్ళు రాక్షసులై పుడతారు, వాళ్ళు పరమ క్రూరులై ఉంటారు. అయితే వీళ్ళు పరమ క్రూరులై ఉన్నప్పటికీ కూడా నువ్వు బెంగపడకు, ప్రపంచమంతా వినాశనమైనా వీళ్ళు మరణించేది మాత్రం విష్ణుమూర్తి చేతుల్లోనే అని. పాపం ఈవిడ చాలా రోజుల పాటు గర్భాన్ని తనలోనే దాచుకుంటుంది. ఈయన ఎంతో చెప్తాడు, నువ్వు దాచుకోకు, నీకు వచ్చేటటువంటి వీరి తర్వాత వచ్చేటటువంటి జనరేషన్ ఏదైతే ఉన్నదో ప్రహ్లాదుడు అని, ఆయన విష్ణుమూర్తి భక్తుడుగా అవుతాడు. మనం విష్ణుమూర్తికి దూరంగా వెళ్ళడం లేదు. వీళ్ళు కూడా విష్ణుమూర్తి చేతిలోనే, మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి చేతిలోనే మరణిస్తారు. తర్వాత నీ మన్మడేవరైతే ఉంటారో ప్రహ్లాదుడు, ఆయన విష్ణుమూర్తి యొక్క భక్తుడుగా, గొప్ప భక్తుడుగా ఆయన పేరు తెచ్చుకుంటాడు అని ఎంతో కన్విన్స్ చేస్తారు. అయినప్పటికీ ఈవిడ గర్భాన్ని వదలదన్నమాట. సో చాలా రోజుల పాటు అందరూ కూడా ఆవిడని కన్విన్స్ చేస్తారు. ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోయి ప్రళయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ సమయంలో చివరికి ఆవిడని అందరూ ప్రార్థించి, ఏమి జరగదు, విష్ణుమూర్తి ద్వారా నీకు కేవలము శాప విమోచనం జరుగుతుంది అంతే అనగానే, మరి బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు కనుక బ్రాహ్మిన్స్ ని హింస పెడతారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ శాపం పెడితే ఎట్లాగా అంటే మళ్ళా దీనికి వాళ్ళు వరం ఇస్తారు. సరే, నీకేంది కోరిక, నీ డిమాండ్స్ ఏంటి? బ్రాహ్మణ శాపం ఉండకూడదు, బ్రాహ్మణ శాపం ఉండదు వీళ్ళ పైన, ఎందుకంటే బ్రాహ్మణ శాపం ఉంటే మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాలి. సో ఈ విధంగా చెప్తే ఆవిడకి చెప్తారు, జస్ట్ ఇవి 3 జన్మల కోసం వీళ్ళు ఎత్తాలంతే, ఈ మొదటి జన్మ చాలా సులభంగా అయిపోతుంది అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే అప్పుడు ఇంకా వాళ్ళు సరే ఒప్పుకుంటున్నామే. అప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మిస్తారు. హిరణ్యకశిపుడు అన్న, హిరణ్యాక్షుడు తమ్ముడు. అయితే వీళ్ళు జన్మించడంతోనే గత జన్మతి స్మృతి కోల్పోతారు. అది మనకందరికి జరిగినట్టుగా ఆ స్మృతిని కోల్పోతారు. ఇక దాంతో ఏమవుతుందంటే, ఇక వాళ్ళకున్న శక్తికి బ్రహ్మదేవుడికి ముందు ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుని ప్రార్థించిన తర్వాత అనేక రకములైనటువంటి శక్తులను తెచ్చుకున్న తర్వాత ఇక విపరీతమైనటువంటి శక్తులు వచ్చేసరికి ఏమవుతుంది, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అన్న తర్వాత ఏమవుతుంది, వాడు మనకు ప్రతిఘటన ఇవ్వకపోతే మనకు మజా రాదు. ఇప్పుడు మనకు సినిమా లోపల చూస్తాం కదా, వాడు ప్రకాష్ రాజ్ అంటాడు, అరే నన్ను ఎదిరించే ఒక శక్తి కావాలిరా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఎక్కడి నుంచో మహేష్ బాబు ఎవడో వస్తూ ఉంటాడు. సో ఆ విధంగా వీళ్ళని ప్రతిఘటించే శక్తి లేకపోతే వాళ్ళకంతా నచ్చదు. అలా వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళే గెలుస్తూ ఉంటారు, అందరినీ భయపెడుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ హిరణ్యాక్షుడు అయితే మరీ ఇది ఘోరంగా, అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరినీ కండకావరం, ఒక గద తీసుకెళ్లి కొట్టాడంటే అందరూ ఇదన్నమాట, దేవతలందరూ భయపడిపోతుంటారు. రాక్షసులలో కూడా దేవతలే కాదు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ అయినటువంటి రాక్షసులందరూ కూడా భయపడుతుంటారు అతనంటే. ఇక వాళ్ళందరూ ఏం మాట్లాడారు. ఇక దాంతో ఏమవుతుందంటే, తనకెవరు యుద్ధం చేసే వాళ్ళు లేరు, నాతోనెవరు అని చెప్పేసి ఇక చాలా సంతోషంగా ఉంటాడు, గర్వంగా ఉంటాడు. అప్పుడు భూదేవిని కూడా చుట్టేసేసి ఆమెను తీసుకెళ్లిపోయి నీళ్ళలో పారేస్తాడు. నీళ్ళలో పారేసేసి ముంచేసేసి ఇక ప్రపంచం అంతా గర్వంగా ఆనందంగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. తిరుగుతూ ఉండేసరికి ఏమైతుంది, ఇట్లాగా వరుణుడు అంటాడు అనమాట. అప్పుడు నీళ్ళ లోపల వరుణ దేవతనే, ఆయన అంటాడు, వీడెక్కడ వచ్చి నా దగ్గర పడ్డాడు రా అని. చూడు, నువ్వు ఏం భయపడుతున్నావు, నాతో ఎవరైనా ఫైటింగ్ చేయాలి, బాగా ఫైటింగ్ చేయాలి, నాకు సమానం కొద్దిగా ఆ ఫైటింగ్, నాకు చేతులన్నీ నొప్పులు పెడుతున్నాయి, మనకు జామవంతుడు కథ లోపల ఎట్లయితే ఉన్నాయో అట్లా నాకు కొద్దిగా ఫైటింగ్ చేసేవాడు కావాలి అంటే శ్రీహరి ఒక్కడే అనగానే అప్పుడు హిరణ్యాక్షుడు వెతకడం మొదలెడతాడు. కానీ భగవంతుడు ఎవరికి కనిపిస్తాడు, మన హృదయంలోనే ఉంటాడు, అందరికీ కనిపించేటటువంటి వ్యక్తి కాదు. హిరణ్యాక్షుడు ఎక్కడ వెతికినా కూడా ఆయన కనిపించాడు. కాబట్టి ఓ గురువాయూరు మహానుభావ, ఇంత గొప్ప విషయాలు చేసినటువంటి నువ్వు భక్తుల హృదయాలలో ఎప్పుడు ఉన్నావని చెప్పి చెప్తారు కదా, మరి నా హృదయంలో లేవా, అయితే నేను భక్తుడిని కాదంటావా? ఇంత బాధపడుతున్నాను నేను నా రోగంతో, నువ్వు నన్ను రక్షించే అవకాశం లేదని అని చెప్పేసి చెప్తాడు అనమాట. జై శ్రీకృష్ణ. 12-13 దశకాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, తర్వాత మనం 12-13 దశకాలంలోకి వెళ్దాం. సార్, హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో వేసిన తర్వాత ఎక్కడ తిరుగుతాడు సార్? ఆయన భూమి ఉండదు కదా తిరగటానికి. భూమి అనేది ఒక లోకం అంతే కదా. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 మెయిన్ లోకాలు, 14 మెయిన్ లోకాలు. వాటి లోపల కొన్ని వందల వేల లక్షల లోకాలు.
బ్రహ్మాండాలు అనేవి వేరు వేరు కదా, భూమి అనేది ఒక చిన్న లోకం అది. ఓకే. నాకు అదే డౌట్ వచ్చింది సార్, కరెక్ట్. ఎక్కడ తింటారు భూమి లేదు కదా అని. ఇంకా ఇంకెవరికైనా ఏం డౌట్ ఉందో అడగండి. అందరికి సాలోక్యం సారూప్యం అవన్నీ అర్థమయ్యాయా? వైరభక్తి సఖ్యభక్తి కొద్దిగా నేను కావాలనే స్లోగా చెప్తున్నాను. నాకు తెలుసు నారాయణీయము పారాయణం ఫాస్ట్ గా వెళ్తుంది, మనం స్లోగా వెళ్తున్నాము. అయినా కూడా పర్వాలేదు, మనము తర్వాత క్యాచప్ చేసుకుందాము ముందు. ఎందుకంటే సృష్టి ఇదంతా ఒకసారి అర్థమైందంటే ఇక మీకు తర్వాత చాలా రోజుల పాటు మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈ సృష్టి, ఈ ప్రళయము, ఇవన్నిటికీ మనం చాలా టైం తీసుకున్నాము. ఏ డౌట్స్ ఉన్నా అడగండి, లేకపోతే మనం 12-13 దశకాల్లో వెళ్ళిపోదాం. జై శ్రీకృష్ణ. సార్ హరిత చదవచ్చా గారు, నేను ఎక్కడ? ఎవరైనా సరే 12-13 ఎవరు చదివినా సరే. హరిత నేను గారు చదువు. చదవండి. స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమ సమయే సలిలే నిమగ్నాం స్రష్టారమాప శరణం భవదంఘ్రిసేవా తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే కష్టం ప్రజాసృజతి మయ్యవ నిర్నిమగ్నా స్థానం సరోజ భవ కల్పయ తత్ప్రజానాం ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూః అంభోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతీత్ హా విభో జలమహం న్యపిబం పురస్తాత్ అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతోస్య నాసా పుటా సమభవ శిశుకోలరూపీ. ఇక్కడ నారాయణ అని చెప్పమంటారు సార్? 16 టైమ్స్ చెప్పండి. కంటిన్యూ చేసేయండి. అంగుష్ఠమాత్రవ పురుత్పతితః పురస్తాత్ భూయోథ కుంభి సదృశ సమజృంభథాస్త్వం అభ్రే తథా విధముదీక్ష భవంతముచ్చైః విస్మేరతాం విధిరగాత్ సహసోనుభిస్వైః కోసావచింత్య మహిమా కిటిరుద్ధితో మే నాసా పుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరిశైలమాత్రః సద్యో భవన్ కిల జగర్జిత్థ ఘోర ఘోరం తంతే నినాదముపకర్ణ్య జనస్తపస్థాః సత్యస్థితాశ్చ మునయో నునువుర్భవంతం తత్స్తోత్ర హర్షులమనాః పరిణద్య భూయః తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వం ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర విధూతరోమా ప్రోక్షిప్తవాలధిరవాङ्मुखघोरघोणः తూర్ణప్రదీర్ణ జలతః పరిఘూర్ణ దక్షిణా స్తోత్రూన్మునీన్ శిశిరయన్నవతేరిథత్వం అంతర్జలం తదను సంకుల నక్రచక్రం భ్రామ్యత్తిమింగళకులం కలుషోర్మిమాలం ఆవిశ్య భీషణ రవేణ రసాతలస్థాన్ ఆకంపయన్ వసుమతీం మగవేషయస్త్వం దృష్ట్వా ధదైత్య హతకేన రసాతలాంతే సంవేషితాం ఝటితి స్ఫుటకిటిర్విభోత్వం ఆపాతుకాన విగణయ్య సురారిఖేటాన్ దంష్ట్రాం కురేణ వసుధా మదధాస్తలీలం అభ్యద్ధురన్నథధరాం దశనాగ్రలగ్నముస్తాంకురాంకితైవాధి కపీవరాత్మా ఉద్ధూత ఘోర సలిలాజ్జలధేరుదంచన్ క్రీడా వరాహవపురేశ్వర పాహి రోగాత్. ఇంకోటి చదవమంటారా సార్? కంటిన్యూ చేసేసి. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః శనైరూచే నందన్ ధనుజమపి నిందం స్తవ బలం సమాయావే విష్ణుర్ అరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః నదన్ క్వాసౌ క్వాసా వితి సమునినా దర్శిత పథో భవంతం సంప్రాపత్ ధరణిధరముద్యంతముదకాత్ అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుంగ్థా మృధవిధౌ గదాపాణౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవద్ఘుష్టవియతా రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతమముం నిరుంధ్యా సంధ్యాతః
प्रमथमिति धात्रा जगदिशे गदोन्मर्ते तस्मिन् स्तव खलु गदायां दितिभुवो गदाघाताद् भूमौ झटिति पतितायाम् अहह भोः मृदुस्मेरास्यस्त्वं धनुजकुलनिर्मूलनचणं महाचक्रं स्मृत्वा करभुवि दधानोरुचिषे ततः शूलं प्रतिमरुषि विसृजति त्वयि छिन्दत्येन करकलितचक्रप्रहरणात् समारुष्टो मुष्ट्या स खलु विदुदं त्वां समतनोत् गलन्माये माया त्वयि किल जगन्मोहनकरीः भवच्चक्रज्योतिष्कणलवनिपातेन विधुते ततो मायाचक्रे विततघनरोषान्धमनसं गरिष्ठाभिर्मुष्टिप्रहृतिभिरभिघ्नन्तमसुरं स्वपादाङ्गुष्ठेन श्रवणपदमूले निरवधिः महाकायः सोऽयं तव चरणपातप्रमथितो गलद्रक्तो वक्त्रा दपददृशिभिश्लाघितहतिः तदा त्वामुद्धामा प्रमदभरविद्योतिहृदया मुनीन्द्रासान्द्राभिस्तुतिभिरनुवन्नध्वरतनुं त्वचिच्छन्दो रोमस्वपि कुशगणश्चक्षुषि घृतं चितुर्होतारोङ्घ्रौ सृगपि वदने चोदर इडा ग्रहाजिह्वायान्ते परपुरुषकर्णे च चमसा विभो सोमो वीर्यं वरदगलदेशेऽप्युपसदः मुनीन्द्रैरित्यादि स्तवनमुखरैर्मोदितमनाः महीयस्या मूर्त्या विमलतरकीर्त्या च विलसन् स्वधिष्ण्यं सम्प्राप्तः सुखरसविहारी मधुरिपो निरुन्ध्यारोगं मे सकलमपि वातालयपते నారాయణాఖిల భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ సార్. చాలా బాగా ఫైనల్ గా ఇక అటు పోయి దేవుడు ఎంత పొగిడినా తన రోగం గురించి మర్చిపోవడంలా అది మీరు గుర్తించాలి. అంటే కోరిక కూడా ఎలా ఉండాలంటే బలీయమైనటువంటి కోరిక ఉండాలి అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే కోరికతో మనం స్టార్టింగ్ లో ప్రారంభించినప్పటికీ కూడా ఆ కోరికను దృఢంగా ఉంచుకుంటూ మన హృదయం అనేటటువంటి పద్మంలో ఆయనను మనం కూర్చోబెట్టేసి మనం ఆయనని నిరంతరము పూజ చేస్తూ మన కోరికను నివేదించాలి. సో ఇది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన తన పాండిత్యాన్ని గాని భగవంతుడి యొక్క కథను కానీ మర్చిపోవడంలా అందులో ఉన్నటువంటి సారం ఏదైతే భాగవత సారం అనేది చాలా కష్టం. 18,000 శ్లోకాలలో ఉన్నది 1000 శ్లోకాలలో కుదించడం అనేది చాలా కష్టము. మరి దాన్ని ఎలా తగ్గించాడు? సో ఇదంతా కూడా తత్వంగా మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే భగవంతుడికి సాధన ఎలా చేయాలి అనేటటువంటిది నారాయణ భట్టాత్రి చేసింది. తర్వాత శాప విమోచనం ఎలా పోగొట్టుకోవాలి, ప్రారంధములు ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటిది హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క కథల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది, సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారుడు శాపం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో అక్కడ సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభమైన తర్వాత స్వయంభూ మనువు శతరూప వాళ్ళని అంటారు, సరే మీరు భూమిని పరిపాలించండి, ఈ సప్త ద్వీపాలు అవన్నీ చేయండి అంటే ఏం చేస్తాము, ఎక్కడ ఉంది భూమి, ఎక్కడ ఉంది భూమి, ఎక్కడ ఉంది? స్వయంభూ మనువు మహానుభావుడు, ఆయన విష్ణుమూర్తి భక్తుడు, ఆయన చాలా గొప్పవాడు అనమాట. ఆయన ఇప్పుడు కూడా విష్ణుమూర్తిని మనసులో ఉంచుకుంటూ ఆయన్ని చాలా ప్రార్థిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు అనమాట, మరి భూమి అంతా నీళ్ళలో ఉంది, నేనేం చేయాలి? సో అందరినీ తీసుకొని అప్పుడు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి అప్పుడు ముందు ఫస్ట్ పరబ్రహ్మ తన తండ్రి గారు అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు ఆయన అడుగుతాడు, ఇప్పుడు మరి ఏం చేయమంటారు, భూమి అంతా కూడా నీళ్ళల్లో ఉంది, రసాతలంకి తీసుకెళ్లిపోయాడు హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు, ఎలాగా అని చెప్పేసి అంటారు అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఇది నా వల్ల కాదు, నేను ప్రళయం టైంలోనే ఈ నీళ్ళన్నిటికీ నేను స్వీకరించడం అనేది జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను చేసేదేమీ లేదు, మనం ఒకసారి నారాయణనే అడుగుదాము, ప్రళయ సమయం అయిపోయింది, ఇప్పుడు ఇది కొత్త ప్రళయ సమయం కాదు కాబట్టి ఒకసారి నారాయణ అంటే ఎవరైతే మెయిన్ పరబ్రహ్మ ఫస్ట్ గాడ్ ఉన్నాడో ఆయన వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి అందరూ కూడా విష్ణుమూర్తిని వెళ్తారు. వెళ్ళగానే అప్పుడు విష్ణుమూర్తి ఈయన ముక్కులోంచి ప్రత్యక్షం అవుతాడు. చిన్న ఒక దీనిలాగా వస్తాడు అనమాట. ఏమంటారు, ఒక చిన్న ఏమంటారు వరాహ రూపం లోపల వస్తారు బయటికి. వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. అది పెరిగిపోతూ ఉంటుంది, ఆకారం పెద్దగా 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 అయిపోతుంటుంది. వీళ్ళందరూ చూసేస్తారు, మొత్తం ప్రజాపతులందరూ చూస్తూ ఉంటారు, బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు, ఏమిటి ఇంత పెద్ద రూపం ఏమిటి అని చెప్పేసి. చూస్తుంటే ఇంకా 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 అలా పెరిగిపోతుంది. ఏ విధంగానైతే మనము వామనుడు త్రివిక్రముడు అయ్యాడో సో అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అంటే భగవంతుడి శక్తి సూక్ష్మము స్థూలము అనేటటువంటివి నిన్న మనం ఏవైతే తెలుసుకున్నామో అదే ఇక్కడ. భగవంతుడు వామనుడు గాను త్రివిక్రముడు గాను కూడా ఉండగలడు, సూక్ష్మంగాను స్థూలంగాను కూడా ఉండగలడు, చిన్నగాను పెద్దగాను కూడా ఉండగలడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. సో తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఎలా జరిగింది ఏంటి అనేసరికి ఒక్కసారిగా ఆయన
గర్జించుతాడనమాట. గర్జించగానే ఇంకా అందరూ కూడా మొత్తం లోకాలన్నీ కూడా అదిరిపోతాయి. ఈయన పైన లోకాలు ఏవైతే ఉంటాయో ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం ఇవన్నీ కూడా వణికిపోతూ ఉంటాయి. పైన లోకాలన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయి. అవి చాలా శక్తివంతమైనటువంటి లోకాలు. ఆ లోకాలు కూడా భయపడిపోతూ ఉంటారు అనమాట. భయపడిపోతారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఎందుకు జరిగింది ఇది అని తెలిసిన వాళ్ళేమో చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు ఇంత పెద్ద విశాలమైనటువంటి చాలా పెద్దదైనటువంటి యజ్ఞ వరాహము అంటారు. దీన్ని యజ్ఞ వరాహం. యజ్ఞ వరాహం అంటే ఏంటి? యజ్ఞము అంటే ఒక పని అని చెప్పి లెక్క. ఈ పని ఎవరు చేస్తారు? యజ్ఞము నలుగురు చేస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ 4 వేదాల వాళ్ళు హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు అనేటటువంటి నలుగురు కలిసి చేసేటటువంటిది. ఎవరు? యజ్ఞో వై విష్ణు. విష్ణుమూర్తే యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ స్వరూపుడు అంటే కార్యస్వరూపుడు. ఒక పనిని సక్రమంగా నిర్వర్తించగలిగేవాడు అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కార్యములను సరిగా చేసేవాడు విష్ణుమూర్తి అన్నటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆ యజ్ఞ వరాహం ఒక్కసారిగా ఆయన యాష్ కలర్ లోపల, గ్రే కలర్ లోపల ఆయన వెంట్రుకలన్నీ ఇలా నిలబడి, ఆయన తోక ఏమో ఇలా కోపంతో పైకి లేచినప్పుడు ఎలా అయితే తోక లేచి నిలబడుతుందో ఆ విధంగా తోక పైకి లేవడము. తర్వాత మొత్తం ఆయన వస్తుంటే మబ్బులన్నీ ముక్కలు 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 పీసెస్ పీసెస్ అయిపోతాయి. పీసెస్ పీసెస్ కాబట్టి మబ్బులో ఏమి ఉండదు, కానీ అవన్నీ కూడా అలా విడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటే అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనమాట. ఆ స్పీడ్, విపరీతమైనటువంటి స్పీడ్. దానికి తోడు ఈ వరాహం యొక్క కళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. తిరుగుతూ ఉంటాయి. ఆయన రూపం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖమేమో ఇట్లా డౌన్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. చూస్తుంటే ఒక్కసారి అందరూ ఆశ్చర్యం లోపల ఆయన నీళ్ళలోకి దూకడం అంటూ జరుగుతుంది అనమాట. జరగగానే అందులోపల ఎన్నో చేపలు, కొన్ని వందల జీవరాశులు ఉంటాయి. ఆ చేపలన్నీ చెల్లా చెదురైపోతాయి. అందులోపల మొసళ్ళు ఉంటాయి, వేల్స్ అంటారు, తిమింగలాలు ఇవన్నీ కూడా ఏం చేయాలో తెలియదు. ఈ అలజడులు ఎందుకు వచ్చాయో తెలియదు. అటు ఇటు నీరంతా కూడా అలజడులకు కారణం అయిపోయి ఈయన లోపల మళ్ళీ నీళ్ళలో వెళ్ళి ఊరుకోడు. మళ్ళీ అక్కడ పెద్ద సౌండ్ వేవ్స్ సృష్టిస్తాడు. అని అనేసరికి మొత్తం ఆ శబ్దం మొత్తానికి ఈయన ఎక్కడైతే రసాతలం అని చెప్పేసి అక్కడ దాచాడో ఆ రసాతలం మొత్తము కూడా కంపించిపోతుంది అనమాట. కంపించిపోయి ఇక ఇప్పుడు ఈయన ఇలా వెతకడం మొదలెడతాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ముక్కు, కోరలు, దీని గురించి మనం తెలుసుకున్నాం. కోరలు 4 కోరలు ఉంటాయి అని మనం నిన్న విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాం. చతుర్దంష్ట అంటే షార్ప్ అని చెప్పేసి. మనకు పండు ఈ 4 ఉంటాయి కదా, ఈ 4ంటిని చతుర్దంష్ట అంటారు అనమాట. ఇవి 4 చాలా ముఖ్యమైనటువంటివి, షార్పెస్ట్ ఇవన్నమాట. ఈ 4 పండ్లు ఏవైతే ఉంటాయో ఈ 4 పండ్లు వాటిని భగవంతుడి నుంచే మనకు వచ్చాయి అని చెప్పేసి చెబుతూ ఉంటారు అనమాట. సో చాలా తెలివైనటువంటి వాడు. దేన్నైనా పట్టుకోవడానికి, దేనైనా గ్రహించడము, పట్టుకోవడానికి, అంటే వాసన చూడడానికి ఏమో యజ్ఞ వరాహం రూపంలో వచ్చాడు. పట్టుకోవడానికి 4 కూరలు తీసుకొని ఆ కూరలతోని పట్టుకుందామని ట్రై చేస్తాడు. ట్రై చేసి ఇక రసాతలం లోపల ఇక మొత్తం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ అప్పుడు వీడు కింద రసాతలంలో ఎక్కడో పాఠంలో దాచాడని చెప్పేసి తెలిసి అక్కడికి వెళ్ళిపోగానే ఇంకా ఆయన అనుచరులు చాలా మంది ఉంటారు, హిరణ్యాక్షుడు అనుచరులు. వాళ్ళందరికీ భగవంతుడి శక్తి తెలియదు కదా, వాళ్ళందరూ కూడా భగవంతుడి పైకి రావడము, వాళ్ళందరినీ కూడా ఈయన ఒకసారిగా సంహరించడము జరుగుతుంది అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇక మొత్తం తన కూరల పైకి ఎత్తుకుని ఇలా భూమి పైకి లేవి పట్టుకుంటాడు అనమాట. పట్టుకుంటాడు. ఇంతలోకి హిరణ్యాక్షుడికి తెలిసిపోతుంది. హిరణ్యాక్షుడికి తనతోని సమానమైన బలం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడని వరుణదేవుడు చెప్పాడు కదా ఆయనకి. అది తెలుస్తుంది. ఇవాళ నాకు మంచిగా చేతులకు బోల్డ్ అంత పని వచ్చింది అని చెప్పేసి వస్తారనమాట. వస్తుంటే అతను ఇట్లా నడుస్తూ ఉంటే ఆయన ఎట్లా అంటే ఎంత పెద్ద రూపం అంటే హిరణ్యాక్షుడిది, ఆ సముద్రం అంతా కూడా ఆయన జస్ట్ మోకాల కిందనే ఇంకా అంత వరకు మాత్రమే వస్తుంది అనమాట. సో అలా ఎత్తుగా ఉన్నటువంటి అతడు ఇటు పక్కననేమో వరాహ రూపం లోపల ఈయన ఉంటాడు. అయితే నారదుడు చెప్తుంటాడు ఈయన బాగా మాయలవి చేస్తూ ఉంటాడు, కొద్దిగా జాగ్రత్త అని. నారదుడు కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు. రెచ్చగొట్టి ఈయన ఏం చేశాడు తెలుసా, నీకు నీ భూమి అంతా కూడా కొట్టేయడానికి వచ్చాడు, ప్లస్ నీకు కూడా ఎప్పటి నుంచో ఫైటింగ్స్ అవి చెయ్యాలని ఉంది కదా, సో ఫైటింగ్ చెయ్యు, బాగా తప్పు, నీ భూమిని ఆయన ఇట్లా పట్టుకెళ్తాడు అని చెప్పేసి చెప్పగానే, మాయలు చేస్తాడా, నా మీద మాయలు చేస్తాడా, నాకేం మాయలు తక్కువ వస్తాయా, ఆయన మాయ చేస్తే నేను కూడా మాయ చేస్తా, ఆయన ద్వంద్వ యుద్ధం చేస్తే నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను, ఆయన గనక ఆయుధాలు ఉపయోగిస్తే నేను కూడా ఆయుధాలు ఉపయోగిస్తా, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి వెతుక్కుంటూ మొత్తం మీద విష్ణుమూర్తిని కనుక్కుంటాడు. అంటే ఎక్కువ వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఇదేంది వైల్డ్ పిగ్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఇది జస్ట్ కేవలం ఒక అడవి పంది మాత్రమే, దీని గురించి నేను భయపడేది ఏంటి అని చెప్పి నవ్వుకుంటూ ఎన్నో మాటలు అంటూ ఉంటాడు భగవంతుని. అంటే ఇక పాపం పండేటటువంటి అవకాశం లోపల చివరి లోపల ఇంకా కాస్త ఏదైతే దీపము, ఆరిపోయే దీపము ఎక్కువ వెలుతురు ఇస్తుంది అన్నట్టు టైప్ లోపల ఏమో మాట్లాడుతుంటాడు. అప్పుడు అతను మాట్లాడుతుంటే ఈ భూదేవి కూడా భయపడిపోతూ ఉంటుంది అనమాట. ఈ కూరల కొన మీద ఉన్నటువంటి భూదేవి కూడా భయపడుతూ ఉంటుంది. సో మనకు అప్పటి నుంచే తెలుసు భూదేవి గుండ్రంగా ఉంది అని చెప్పి.
తర్వాత ఎంతో మంది భూమి ఫ్లాట్ గా ఉంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఫ్లాట్ గా లేదు. ఇప్పుడు మన క్రిస్టియన్స్ అంతా కూడా వాళ్ళ బైబిల్ లోపల ఫ్లాట్ గానే ఉంది అని చెప్పి రాసుకుంటారు. గుండ్రగా ఉంది అని ఎవరైనా చెప్తే వాళ్ళని చంపేసేవాళ్ళు వాళ్ళు. ఆ రోజుల్లో అలా గుండ్రగా ఉందని ఒప్పుకునే వాళ్ళు కాదు. మనకేమో మొదటి నుంచి ఈయన నీళ్ళలోంచి తీసుకొచ్చాడు అని చెప్పి. ఇదే మనకు తత్వవేత్తలు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? నీళ్ళలోంచి భూమి వచ్చింది అని చెప్పేసి ఎంతో మంది తత్వవేత్తలు, అందులో హీలే అని ఒక తత్వవేత్త ఆయన కూడా చెప్పాడు అనమాట, నీళ్ళలోంచి భూమి వచ్చింది అని. మీరు చాలా చోట్ల ప్రపంచంలో చాలా చోట్ల కేవ్స్ అవి ఇవి చూస్తే అందులోపల నుంచి నీళ్లు వెళ్ళినటువంటి ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కింద ప్రళయం ఎప్పుడైతే అయిపోయిందో ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ నీళ్ళని లోపల తీసుకుంటాడని చెప్పినాను కదా నేను. ఆ సమయంలో ఆ నీళ్ళని వెళ్ళిపోయినప్పుడు అవన్నీ కూడా క్లీన్ గా ఉంటాయి అనమాట. నీళ్ళు వెళ్ళిపోయినటువంటి ఛాయ మాత్రం మనకు కనిపిస్తుంది. సరే, ఎనివే మనం అప్పుడు సరే ఆయన కూడా యుద్ధము అవుతాడు. ఇద్దరు గదా యుద్ధం ముందు ప్రారంభించుకుంటారు. చాలా సేపు గదా యుద్ధము చేస్తారు. ఆ శబ్దాలు ఎట్లా అంటే భీకరమైనటువంటి పోరాటము. అది అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఎంతో పెద్ద శబ్దము. అది నీళ్ళలోంచి ఆకాశం వరకు ఉన్నటువంటి భువనాలన్నిటికీ కూడా వ్యాపించి ఉంది. అది బ్రహ్మదేవుడు వింటాడు. వినేసి ఆయన చెప్తాడు, ఈ రాక్షసులకు అందరికీ కూడా సంధ్యా సమయం తర్వాత ఎక్కువ శక్తి వస్తుంది, అది వచ్చే లోపల ముందు వాళ్ళని ఫినిష్ చేసేసాయి. ఇదే మాటని మనము జరాసంధుడి విషయం లోపల కూడా చెప్తాం. జరాసంధుడికి ఎప్పుడైతే శక్తి పోతుందో అప్పుడు ఆయన అంటాడు, ఇంక ఇవాళ ఈవినింగ్ లోపల వినేసేసాయి అంటాడు. అంటే జరాసంధుడు కూడా రాక్షస రూపం. యాక్చువల్ గా అతడు పుట్టింది ఒక మనుషుడికే పుట్టినప్పటికీ కూడా ఒక రాక్షస రూపం. రాక్షసుల అంశాలతో మహాభారతంలో జనాలందరూ పుట్టారని చెప్పాం కదా. అందులో జరాసంధుడు, నరకాసురుడు వీళ్ళందరూ కూడా రాక్షస అంశాలతో, కర్ణుడు వీళ్ళందరూ కూడా రాక్షసుల అంశాలతో, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా రాక్షస అంశాలతోనే పుట్టినటువంటి వాళ్ళు అనమాట. సో ఆ విధంగా చూస్తుంటే దేవతలందరూ కూడా ఇక అందరూ క్యూరియాసిటీతో, కొంతమంది యుద్ధం ఎలా చేయవచ్చు, కొంతమంది వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. కానీ అందరికి తెలిసినది ఒకే విషయం ఏంటంటే సాయంత్రం అయ్యే లోపల ఈయనను చేయాలి. సరే, అప్పుడు భగవంతుడు గద పడిపోతుంది. గద పడిపోయింది అనగానే అందరూ ఆశ్చర్యపోతారు, దేవుడు గద పడిపోవడం ఏంటి అని. గద పడిపోదు, యుద్ధంలో తర్వాత స్టెప్ కి నాంది పలికాడు భగవంతుడు అని ఒకటి. బాబు, నువ్వు ఎప్పటికైనా నా భక్తుడివే, ఒక్కసారి గెలవనిద్దాం, నువ్వు మరీ ఓడిపోయినట్టుగా ఫీల్ అవ్వద్దు, ఒకసారి భగవంతుడు తలుచుకుంటే ఒక్క సెకండ్ లో ఉఫ్ అంటే అయిపోయినట్టే వాడి శక్తి. కానీ అలా కాదన్నమాట. సో ఆ విధంగా భగవంతుడు మెల్లగా చక్రాన్ని తీసుకుంటాడు. సో వరాహ రూపంలో కూడా భగవంతుడి దగ్గర చక్రం ఉంది అన్నటువంటి విషయాన్ని మనకి గుర్తించాలి. ఈయన చక్రం ఉండేసరికి హిరణ్యాక్షుడి దగ్గర ఒక త్రిశూలం లాంటిది ఉంటుంది అన్నమాట. ఆ శూలంని తీసి విసిరేస్తాడు. విసిరేయగానే అప్పుడు ఈయన ఏం చేస్తారంటే దాన్ని మొత్తం పీసెస్ గా ఖండించేసి గాలి లోపల ఎగిరిపోయేలాగా చేస్తాడు. చేయగానే ఇంకా అప్పుడు ఇక ముష్టి యుద్ధం స్టార్ట్ అవుతుంది. చేతులతో కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇక ఏమి చేయలేకపోతారు. చేయలేకపోతే ఇక మాయలు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకళ్ళు మాయలు పెట్టుకోవడం. సరే, ఏదైతే మొత్తం మీద యుద్ధం బాగాసేపు జరుగుతుంది. చివరికి ఈయన ఏం చేస్తారంటే తన బొటన ఇక అయిపోయింది, ఇక క్లైమాక్స్ వచ్చేసాము అని చెప్పేసి సో చివరికి ఆయన ఏం చేస్తారంటే ఎన్ని ముష్టిఘాతాలన్నా చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి అని చెప్పేసి తన పాదం యొక్క దీన్ని ఏమంటారు, బొటన వేలు ఉంటది కదా, ఆ బొటన వేలుతోటి ఈ చెవి దగ్గర గట్టిగా కొడతాడు. కొట్టగానే ఒక్కసారిగా రక్తం కక్కుకొని చచ్చిపోతాడు అనమాట. చాలా గట్టిగా తగులుతుంది, మొత్తం రక్తం వచ్చేస్తుంది బయటికి, వచ్చేసేసి చనిపోతాడు. ఇక అప్పుడు ప్రపంచం అంతా కూడా ఆనందంతో చెప్తూ వాళ్ళు అంటారు అనమాట, ఎవరు నువ్వు మహానుభావ, నీ శరీరం అంతా ఛందస్సులే, నీ శరీరం అంతా కూడా యజ్ఞ పాత్రలు, యజ్ఞానికి వేయవలసినటువంటి వస్తువులు, యజ్ఞంలో హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు ఇవేవో అవన్నీ కూడా నీ రూపమే, ఇవన్నీ కూడా నీ శరీరమే, నీ చెవులు, నీ కండ్లు, నీ నాలుక, నీ ఉదరము. నీ ఉదరం అనేది ఏంటి తెలుసా? ఆ హోమ ద్రవ్యం ఉంచినటువంటి పాత్ర. నీ ముఖం ఏంటి తెలుసా? నీ ముఖం అనేది ఏంటంటే ఆ నెయ్యి పోసేటటువంటి సాధనం. సో ఈ నెయ్యి పోసే సాధనము, ఇక్కడేమో ఇవన్నీ ఉంచేటటువంటి పాత్ర. ఇదే అక్కడ ఒక చమసం అంటారు, కర్రతో చేసిన ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలుసా? అది సోమరసం ఉంచినటువంటి పాత్ర. సోమరసం కూడా అందులో వేయడం అంటూ జరుగుతుంది. నువ్వెవరివి? ఈ 4 వేదాలకు కూడా స్వరూపుడవి, నువ్వే బ్రహ్మవి, నువ్వే అధ్వర్యుడవు, నువ్వే ఉద్గాతవు, నువ్వే హోతవు, నువ్వే యజ్ఞ ద్రవ్యాలు, నువ్వే యజ్ఞం ఉంచవలసినటువంటి పాత్రవు. గుర్తుంచుకోండి, దీనికి మనకు భగవద్గీత లోపల 2 సార్లు 3 సార్లు తెలుస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతౌ బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అన్ని కూడా పరబ్రహ్మ రూపాలే. యజ్ఞానికి ఏవైతే మనం ఉపయోగిస్తామో అవన్నీ కూడా మనకు బ్రహ్మ స్వరూపాలే. యజ్ఞం గురించి వచ్చిన ప్రతిసారి, బ్రహ్మ గురించి వచ్చిన ప్రతిసారి అంతా కూడా ప్రతిదీ కూడా బ్రహ్మ స్వరూపమే. నువ్వు యజ్ఞ స్వరూపుడవి, అంటే మంగళ స్వరూపుడవు, అందరికీ మంచి చేసేటటువంటి వాడివి. నువ్వు ఎంత నిర్మలమైనటువంటి కీర్తితోటి, ఆనందకరమైనటువంటి శరీరంతో, యజ్ఞ వరాహం అనేటటువంటిది చెడు స్వరూపం కాదు, ఒక ఉన్నతమైనటువంటి స్వరూపంతో అందరికీ అందరంత ఎత్తు లోపల ప్రపంచం అంతా కూడా వ్యాపించి
నువ్వు కనిపిస్తూ ఉన్నావు, ఓ మహానుభావ, నువ్వు ఇంత గొప్పవాడివి కదా, మరి నా రోగం సంగతి ఏం చేశావు? నీకు ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కదా, ఏం చేశావు? జై శ్రీకృష్ణ. కపిల గీత ఉంది, కపిల గీత చెప్పమంటే చెప్పేస్తాను ఇవాళ, లేకపోతే వచ్చే వారం. ఇలాగో అందరూ శ్రద్ధగా ఉన్నారు, చెప్పేనా? ఇంకో పావు గంట కూర్చుంటే అయిపోతుంది. ఎవరైనా 14-15 చదవండి. మరి చాలా నేను మంచిగా 15 నిమిషాలు. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, భూవరాహ స్వామి అన్న యజ్ఞవరాహ స్వామి అన్న ఒకటేనా సార్? వేరే వరాహ రూపం లేదు, ఒకే వరాహము. అయితే ఈ వరాహంని మనము ఎందుకు యజ్ఞ వరాహము అని అంటామంటే, ఇది మామూలు వరాహ రూపం కాదు, ఇది యజ్ఞము. అందుకే ఆయన శరీరాన్ని చూసి అందరు ఏమంటారు, ఇది యజ్ఞముకు ఉపయోగించినటువంటి శరీరము, అంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యమునకు ఉపయోగించినటువంటి శరీరము. భూదేవిని కాపాడాడు ఆయన, ప్రపంచాన్ని కాపాడాడు. ఒక రాక్షసుడికి శాప విమోచనం చేసి జయ విజయలలో ఒకరికి ముందు శాప విమోచనం చేయగలిగాడు. అంటే ఒక కారణభూతంగా ఒక అవతారం తీశాడు. ఇక ఇది తప్ప ఇంకొక అవరాహ అవతారం అంటే ఏది ఉండదు. పేర్లు మనం ఒక్కొక్క దేవుడికి 100 పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక లక్ష్మీదేవికి ఎలా అయితే మనం 8 పేర్లు పెట్టుకుంటామో, గణేష్కి ఎలాగైతే 10 పేర్లు పెట్టుకుంటామో, మనం 64 పేర్లు పెట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే 64 అవతారాలుగా పెట్టుకుంటాం. ఆంజనేయ స్వామికి కూడా రకరకాల రూపాలు చెప్పుకుంటాం. ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క స్వభావాన్ని బట్టి ఒక్కొక్క రూపం ఇవ్వడం అనేది తప్పులేదు. కానీ వరాహం అనేది ఒకటే అవతారము, ఒకటే రూపం అని గుర్తుంచుకోవాలి. సరేనా? ఈ వరాహ స్వామి యొక్క శక్తినే వారాహి అంటారు. భగవంతుడి యొక్క ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడిలో శక్తి రెండు వేరు వేరు కాదు. కానీ భగవంతుడిలోంచి భగవంతుడి శక్తి బయటకు వస్తుంది. విష్ణుమూర్తిలోని శక్తిని ఏమంటారు? వైష్ణవి. మహేశ్వరుడిలోంచి శక్తిని ఏమంటారు? మహేశ్వరి. బ్రహ్మదేవుడి శక్తిని ఏమంటారు? బ్రాహ్మి. మళ్ళా వరాహస్వామి శక్తిని ఏమంటారు? తర్వాత ఇంద్రుడి శక్తిని ఏమంటారు? ఇంద్రాణి. ఇంకా చాముండి. సరే, చాముండి, మహాలక్ష్మి. ఇంకేమన్నా మిస్ అయ్యామా మనం? కుమారస్వామి ఉన్నారు కదా, కుమారస్వామి శక్తిని ఏమంటారు? కౌమారినా సార్? వీళ్ళని సప్తమాతృకలు అని చెప్పేసి అంటాం అన్నమాట. లక్ష్మీదేవితో కలపకపోతే సప్తమాతృకలు వీళ్ళందరూ. ఓకేనా? చాముండితో కలుపుకొని సప్తమాతృకలు. అమ్మవారు లక్ష్మీదేవిని కూడా అన్నిటికీ ఐశ్వర్యం మూలం కాబట్టి ఐశ్వర్యం కూడా కలుపుకుంటే అష్టమాతృకలు. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. వీరే మన శరీరంలో ప్రతి ధాతువుకి కూడా మూలం. జై శ్రీకృష్ణ. సరిపోయిందా? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనం తర్వాత దశకంలోకి వెళ్దాం. అద్భుతమైన దశకం. 14 ఎవరైనా చదవండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. చక్కగా చదవండి, భక్తితో చదవండి. చదవండి, భక్తితో చదవండి. అవకాంగ్రియుగ్మః సమనుః పంకజ సంభవాంగ జన్మ నిజమంతరమంతరాయ హీనం చరితం తే కథయన్ సుఖం నినాయ సమయే ఖలు తత్ర కర్ధమాఖ్యో ద్రుహిణఛాయ భవస్తదీయవాచా ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవం స్వామయుతం సమానిషేవే గరుడోపరి కాలమేఘగమ్రం విలసత్కేలి సరోజపాణిపద్మం హసితోల్లసితాననం విభో త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూః సమనుష్యత రూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా భవదీరిత నారదోపదిష్టః సమగాత్ కర్దమమాగతి ప్రతీక్షం మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్దమోసౌ భవదర్చన నివృత్తోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం సపునస్త్వదుపాసన ప్రభావాత్ దయితా కామకృతే కృతే విమానే వనితాకుల సంకులో నవాత్మా
व्यहरद्देव पथेषु देवहूत्या शतवर्षमथौ व्यथीत्य सोऽयं नवकन्याः समवाप्य धन्यरूपाः वनयानसमुद्यतोऽपि कान्ताहितकृद्वज्जननोत्सुकोऽन्यवात्सीत् निजभर्तृगिरा भवन्निषेवा निरतायामथ देवदेवहूत्यां कपिलस्त्वमजायथा जनानां प्रथयिष्यन् परमात्मतत्त्वविद्याम् वनमेयुषि कर्दमे प्रसन्ने मत सर्वस्वमुपादिशन् जनन्यै कपिलात्मकवायुमन्दिरेशा त्वरितं त्वं परिपाहि मां गदौघात् శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. వద్దండి, జంట దశకాలు ఇది 15 అయిపోయాకనే కంప్లీట్ చేయాలి. అవునవును చదివేసి అవునవును అవును, చెప్పానా సార్? 15 దశకాలు చెప్పేయండి. మతిరిహ గుణసక్త బంధకృత్తేష్వసక్తాత్ అమృతకృదు పరుంధే భక్తి యోగస్తు శక్తిం మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః ప్రకృతి మహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతాని అపి హృదపి దశాక్షి పురుషః పంచవింశః इति विदित विभागो मुच्यते सौ प्रकृत्याः कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः प्रकृतिगत गुणौघैः नाज्यते पूरुषोऽयं यदि तु सजति तस्यां तद्गुणास्तं भजेरन् मदनुभजन तत्त्वालोचनैः साप्यपेयात् कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः विमलमतिरुपातैः आसनाद्यैर्मदङ्गम् गरुडसमधिरूढम् दिव्यभूषायुधाङ्कम् रुचितुलिततमालम् शीलयेतानुवेलम् कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः मम गुणगणलीला कर्णनैः कीर्तनाद्यैः मैसूरसरिदोघ प्रख्यचित्तानुवृत्तिः भवति परमभक्तिः साहि मृत्योर्विजेत्री कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः अहह बहुलहिंसा सञ्चितार्थैः कुटुम्बं प्रतिदिनमनुपुष्णन् स्त्रीजितो बाललाली विशत हि गृहसक्तो यातनां मय्य भक्तः कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः युवति जठरखिन्नो जातबोधोऽप्यकाण्डे प्रसवगलितबोधः पीडयोल्लङ्घ्य बाल्यम् पुनरपि बत मुह्यत्येव तारुण्यकाले कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः पितृसुरगणयाजी धार्मिको यो गृहस्थः स च निपतति काले दक्षिणाध्वोपगामी महिनिहितमकामं कर्म तूदक्पथार्थम् कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः इति सुविदितवेद्यां देवहे देवहूतिं कृतनुतिमनुगृह्य त्वं गतो योगिसङ्घैः विमलमतिरथासौ भक्तियोगेन मुक्ता त्वमपि जनहितार्थं वर्तसे प्रागुदीच्याम् परम किमुपहूत्या त्वत्पदाम्भोज भक्तिं सकलभयविनेत्रीं सर्वकामोपनेत्रीं वदसि खलु दृढं त्वं तद्विधूयामयान्मे गुरुपवनपुरेश त्वय्युपाधत्स्व भक्तिम् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिल गुरो भगवन् नमस्ते థ్యాంక్ యూ వండర్ఫుల్ చాలా బాగుంది. తత్వం ఎంత బాగుంది తెలుసా? ఇంక ఇది అంటే భగవద్గీత మొత్తము ఈ మీకు ఒక్క దశకం లోపల వచ్చేసింది తెలుసా? అంటే ఏదో మనం హడావిడి టైం తోని ఇదైపోయి ఏదో హంగుతోని చేస్తుంటాం కానీ ఏదో నాకు అంటే చెప్పి నాకు విసుగొస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప తత్వం ఉంది. మొట్టమొదటి గీత ఇది. మొట్టమొదటిసారి దేవుడు మనుషుల్ని పుట్టించొద్దు. ఆయనకు తెలియని ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మనుషుల్ని పుట్టియద్దని.
పుట్టేగానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇదేంటంటే గమ్మత్తు. స్వయంభూ మనువు శతరూప 5 పిల్లలు వాళ్ళకి. వీళ్ళ గురించే మనం ఒక 3-4 అధ్యాయాల నిండా తెలుసుకుంటాము. ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు. ఉత్తానపాదుడు అంటే ధ్రువ చరిత్ర, ప్రియవ్రతుడు అంటే ఋషభుడు, వాళ్ళ గురించి మనం మొత్తం తెలుసుకుంటాం క్రమంగా. మరి ఆడపిల్లల సంగతి ఏంది? ఆకూతి, ప్రసూతి, దేవహూతి. ఆకూతి రుచి ప్రజాపతిని చేసుకుంటుంది, అది మళ్ళీ మనం తెలుసుకుంటాం, త్వరలో రాబోతుంది. ప్రసూతి దక్షుడు. ప్రసూతి అంటే ఏంది? పిల్లలు పుట్టించడము అని మీనింగ్ అన్నమాట ప్రసూతి. అందుకోసమే మనం ప్రసూతి కార్యాలయము అని అంటాం కదా. ప్రసూతి అనే ఆవిడ దక్ష ప్రజాపతిని చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక మిగిలినది ఎవరు? దేవహూతి. మరి దేవహూతికి తండ్రి చాలా మంచి అబ్బాయిని తేవాలి అని చెప్పి స్వయంభూ మనువు అనుకుంటున్నాడు. స్వయంభూ మనువు చాలా భక్తుడు. ఆయన బ్రహ్మదేవుడు తనను పుట్టించినప్పటికీ కూడా ఆయనకు పరబ్రహ్మ పైన కోరిక ఎక్కువ, ప్రేమ ఎక్కువ. సిమిలర్లీ కర్దమ ప్రజాపతి ఎవరైతే 4 ముఖాల బ్రహ్మదేవుడు నుంచి పుట్టాడో ఆయనకి కూడా మెయిన్ పరబ్రహ్మ అంటే చాలా ప్రేమ. వీరిద్దరిని కలిపేది ఎవరు? వీళ్ళిద్దరిని మామాలుగా చేసేది ఎవరు? ఇది కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తూ ఉంటాడు. తన తండ్రి గారిని అడుగుతాడు, నాన్న ఆనందంగానే ఉంది నాకు జీవితము, కానీ ఏదో తెలియని లోటు, ఆ పరబ్రహ్మను చూడాలని నాకు ఉంది అని. అప్పుడు అలా కొన్నేళ్ల పాటు సాధన చేసి 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 అంటే ఆ రోజుల్లోనే ఎక్కడి నుంచి అయితే మనం విడిపడ్డామో మళ్ళీ అక్కడికి రావాలి అనేటటువంటి తపన, ప్యాషన్ అనేటటువంటిది ఆ రోజుల్లో ఉంది అన్న విషయం మనం గుర్తించాలి. భగవంతుడు ఫస్ట్ జనరేషన్ హ్యూమన్ బీయింగ్స్ లో ఫస్ట్ జనరేషన్ ఇదే. మొట్టమొదటిసారి మనుషులు పుట్టడం. స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, ఉత్తముడు, రైవతుడు, చాక్షసుడు, ఇప్పుడున్న స్వయంభూ మనువు, ఈ 7 మనువులు. తర్వాత వచ్చే 7 సాపర్ణి మనువులు. ఈ మొత్తం 14 మనువులు కలిసి బ్రహ్మదేవుడి ఒక రోజుని పంచుకుంటారు. 1 డే టైం ని 1000 మహాయుగాలను పంచుకుంటారు. అంటే సుమారుగా 71 మహాయుగాలు ఒక్కొక్క మనువు పంచుకుంటాడు అనమాట. ఈ మనువుని మన హెడ్ అంటారు, మ్యాన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఏదైతే మనము ఇంగ్లీష్ లోపల మ్యాన్ అనేది దాన్ని మనం తెలుగు లోపల మనువు అంటాం. సరే, ఈ మనువు ఎవరైతే ఉన్నారో ఈయన తన కుమార్తెకు మంచి సంబంధం తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో తను కూడా విష్ణుమూర్తి గురించి ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే ఇద్దరికి కూడా విష్ణుమూర్తి దర్శనము వేరు సమయాలలో అవుతుంది. అయి విష్ణుమూర్తి చెప్తాడనమాట కర్దమ ప్రజాపతికి, నువ్వు నన్ను ఇంత ఇష్టపడుతున్నావు, నేను నీకు కొడుకుగా జన్మిస్తాను. నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా గృహస్థాశ్రమంలో వెళ్ళవలసింది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం జరగాలి. ఇప్పుడు భూమి కూడా రెడీగా ఉంది, సృష్టి జరగాలి, ఇక్కడికి ఆగిపోకూడదు. అంటే నేను జ్ఞానం కావాలని అనుకుంటున్నాను కదా, నాకు ఏ విధంగా సృష్టితో సంబంధం ఉంది అంటాడు కర్దమ ప్రజాపతి. లేదు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆ ఛాన్స్ ఇచ్చేసాము, సనక సనందక వాళ్ళందరికీ, నీకు కుదరదు, నీకు తప్పదు, అది చెయ్యాలి. అయితే మరి ఈయనంటాడు, కానీ నాకు సంసారం పైన ఎటువంటి కోరిక లేదు అంటాడు. అంటే సరే, అదొక బాధ్యత పద్ధతిలో కూడా చేయను. చేసిన తర్వాత నీ బాధ్యతలు తీరిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ సన్యాసిగా మారిపో అంటాడు. ఇదేంటి అంటాడు. అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, ఇదే ధర్మార్థ కామ మోక్షం. నువ్వు ధర్మం అంతా నేర్చుకున్నావు, ఇప్పుడు నువ్వు జీవితం లోపల భోగభాగ్యాలు అనుభవించవలసినటువంటి సమయం, అది అనుభవించిన తర్వాత మోక్ష మార్గానికి వెళ్తావు ఖచ్చితంగా. ఎప్పుడైతే నేను నీ కొడుకుగా పుడతానో అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి అంటాడు. సరే అని చెప్పేసి ఆయన ఇంతలోకి ఈయన స్వయంభూ మనువు కూడా విష్ణుమూర్తిని దర్శించడం జరుగుతుంది. ఇద్దరు మహాభక్తులు. ఆయన అంటూ ఇట్లా నీకు అల్లుడుగా కర్దమ ప్రజాపతిని పంపిస్తానయ్యా, ఈ బిందు సరోవరం దగ్గర ఇద్దరు తపస్సులు చేయడం ఆపేయండిగా. సో ముందు ఫస్ట్ మీ సరస్వతి నది దగ్గర అనమాట మానా, మీరు అక్కడ ఆపేయండి, మీరు వెళ్ళి ఆయనని అప్రోచ్ అవ్వండి, మీరు వివాహం చేసుకుని తీరవలసింది, మీ కూతురికి ఆయనకి కూతురుతో కర్దమ ప్రజాపతికి వివాహం చేయాలి అని చెప్పి చెప్తాడు. కర్దమ ప్రజాపతితో గొప్పగా వివాహం జరుగుతుంది. కర్దమ ప్రజాపతి భార్యకు ముందే చెప్తాడు అనమాట, నేను ఎట్టి పరిస్థితుల లోపల సన్యాసం తీసుకుంటాను అని. కానీ ఆమంటుంది, సన్యాసం తీసుకోవాలంటే మరి ముందు మనకు ఒక ఫ్యామిలీ అంటూ ఏర్పడాలి కదా అని. అప్పుడు ఇక ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వస్తువులు, స్త్రీలకు సహజంగా ఉండే కోరికలు ఏవైతే ఉంటాయో, ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఇక్కడ తిరగాలి, అక్కడ, అవన్నీ కూడా అన్ని రకరకాల రూపాలలో తన తపశక్తిని అంతా ఉపయోగించి కూడా చాలా ఆనందంగా ఉంచగలుగుతాడు. ఉంచిన తర్వాత ఆమె చాలా ఆనందంగా ఉన్న తర్వాత ఆమెకు 9 మంది పిల్లలు కూడా జన్మిస్తారు. ఈ 9 మంది పిల్లల్ని తీసుకెళ్లి ఇందాక చెప్పిన 10 మందిలో నారదుడిని తీసేస్తే, అంటే పులహుడు, పులస్తుడు, ఆత్రి, అంగీరసుడు, వశిష్ఠుడు, వీళ్ళందరికీ వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. చేసేసిన తర్వాత పెళ్లిళ్ళన్నీ అయిపోయాయి. పెళ్లిళ్ళన్నీ ఏమంటది, నువ్వు కూతుర్లేమో బయటికి వెళ్ళిపోయే వాళ్ళు, నాకు ఒక కొడుకు కావాలి, నాకు సపోర్ట్ ఉండాలి కదా, కొడుకు కావాలి, నువ్వేమో సన్యాసం తీసుకుంటా అంటున్నావు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి కపిలుడు జన్మించడం అంటూ జరుగుతుంది. కపిలుడు జన్మించడమే కర్దమ ప్రజాపతి గుర్తిస్తాడు. మహాన్ భావ, నా ఇంట్లో పుట్టావా. ఇందాక ఆయన నారాయణ భట్టాద్రి చెప్తున్న మాటలు
ఎంత ఇది ఉన్నాయో ఎప్పటికీ కూడా ఈయన పాదపద్మాలని మాత్రమే గుర్తుంచుకునే ఆయన భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఒక్క నిమిషంలో గుర్తించాడు. గుర్తించేసి భగవంతుడి యొక్క జన్మని ఎంత అద్భుతమైనటువంటి జన్మ అని చెప్పేసి ఆయన అయితే మొత్తం మీద ఎలా అయితేనేంటి పిల్లలందరివి పెళ్లిళ్ళు అయిపోతాయి. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా తండ్రి సన్యాసానికి వెళ్ళిపోతాడు. ఇతను కొడుకు కూడా తల్లితో ఉంటాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కపిలుడు కూడా నేను కూడా సన్యాసానికి వెళ్ళిపోతాను అంటాడు. ఇక తల్లి అంటది నువ్వు సన్యాసానికి వెళ్ళిపోయి ఇన్నాళ్ళు ఇల్లంతా హడావిడిగా అందరితోని సందడిగా ఉంది, అలజడిగా ఉంది, ఎందరు జనాలు ఉన్నారు, ఇప్పుడేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావు? ఇదెక్కడ న్యాయం? నాకు కావాలనిపించదా? నాకు మనవాళ్ళు మనమన్నులు వాళ్ళందరూ కావాలనిపించదా? వాళ్ళందరితో సరదాగా ఉండాలనిపించదా? ఇంటికి అందరు రావాలనిపించదా? ఏదో ఒక కార్యాలు ఫంక్షన్స్ చేయాలనిపించదా? జనాలని చుట్టాలని ఫ్రెండ్స్ ని అందరినీ పిలవాలనిపించదా? మరి ఇవన్నీ చేయకుండా నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతావు కొడుకుగా అంటే అతను అంటాడు అమ్మ వీటి కోసం కాదమ్మా జన్మ ఉన్నది. జన్మ ఎందుకోసం అంటే ఒక స్టేజ్ వరకు మాత్రమే మనం ఇవ్వాలి. ఈ జన్మ నువ్వు ఎప్పుడు కూడా కోరికలు తీర్చుకుంటూ వెళ్ళాలి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎప్పటికీ కూడా అవి తీరవు. మనము ఈ విషయాన్ని యయాతి చరిత్ర లోపల వాటి లోపల వీటి లోపల అన్నిటిలో కూడా తెలుసుకున్నాం కదా. ఈ కోరికలు అనేవి ఎప్పటికీ కూడా తీరవు. కాబట్టి అమ్మ ఇలా జరిగేటటువంటి విషయం కాదు ఇది. దీనికి ఉన్నటువంటి మార్గం ఒకటే ఏంటంటే జ్ఞానబోధ. తల్లంటే నాకు ఇప్పుడు ఈ వయసులో జ్ఞానబోధ ఏంటి అంటే అమ్మ నీకు కావాల్సింది ఈ వయసులోనే జ్ఞానబోధ. ఈ ప్రపంచం అంతా ఎలా ఏర్పడింది తెలుసా అని సృష్టి రహస్యం మనం ఏదైతే తెలుసుకున్నామో అదంతా చెప్తారు. పంచజ్ఞాని మహత్తు, అహంకారము, పంచజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ చెప్పి అమ్మ ఇలా తయారైనటువంటి శరీరము, ఈ శరీరం అనేటటువంటిది ఇది శాశ్వతం కాదు. ఈ బంధములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతం కాదమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే వాసనల ద్వారా అంటే మనకు పూర్వజన్మలలో గత జీవితాలలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఆలోచనల ద్వారా వచ్చి ఇవే మనకు బంధానికి వస్తాయి. ఇప్పుడు మన విషయంలో బంధములు లేవమ్మా. కాకపోతే వీటి ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక లక్షణము. ఈ లక్షణం ద్వారా ఏమవుతుందంటే ఇంద్రియాల ద్వారా అనుభవించేటటువంటి ఈ శరీరమే శాశ్వతం అనుకుంటాం. ఎట్టి పరిస్థితులలో కూడా చనిపోయే వరకు కూడా నేను శరీరం కాదు అని చెప్పేసి అనుకోవడము. కాబట్టి ఏమవుతుందంటే ఇంద్రియాలతో వచ్చేదే నిజమైన సుఖము అని అనుకోవడం వల్ల ఇక్కడే బంధింపబడతాం. ఇక్కడే బంధింపబడినటువంటి జీవుడికి ఏమవుతుంది ఇంకా 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 ఆశలు పెరిగిపోతూ ఉంటాయి. విషయాని పైన మనకు ఆసక్తి పెరిగితే ఏమవుతుంది ఆ కోరికలు తీరాలి అనిపిస్తుంది. అవి కోరికలు తీరకపోతే ఏమవుతుంది మనకు కోపంగా మారిపోతుంది. ఆ కోపము క్రోధంగా మారుతుంది. క్రోధము స్మృతి భ్రంశం చేస్తుంది అని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం కదా. అది ఎక్కడి నుంచో రాలేదు, కపిల గీత నుంచే వచ్చింది. కపిల గీత ఎక్కడి నుంచో రాలేదు, వేదాల నుంచే వచ్చింది. అన్ని అల్టిమేట్లీ రూట్ అంటే ఏంటి వేదాలే. సో కాబట్టి అమ్మ ఈ ఆశ పెరిగిపోతుంది. ఆశ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలతోని కోరికలతో పని చేస్తావో మళ్ళీ 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 జన్మలకు దారి తీస్తుందమ్మా అది. కాబట్టి ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో ఇంద్రియాలకు వశం అయిపోతుంది. ఒకసారి మనసును నిగ్రహించుకుంటే ఇంద్రియాలు ఏమి చెయ్యవు. నాకు కోరికలు మనసు లోపల లేకపోతే నేను వెళ్ళి ఒక లడ్డు తినను, ఒక వస్తువు కొనుక్కొని తినను, ఒక వస్తువు కొనుక్కోను, ఈ కార్లు కొనుక్కోను, బంగ్లాలు కొనుక్కొని ఇవన్నీ కొనుక్కోను. కాబట్టి ఏమవుతుందంటే అమ్మ ఈ మనసుకి బానిస అయిపోతుంది మన శరీరము, మన ఇంద్రియాలకు. కాబట్టి దీనివల్ల ఇంకా మనకి ఇక ధ్యానం చెయ్యాలి, సాధన చెయ్యాలి ఇటువంటివి ఏవి కూడా ఉండవు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది స్మృతి భ్రంశం జరిగిపోతుంది. మళ్ళీ మనసు మాట మాటికి భోగాలమై వెళ్తుంది. పోనీ అలా అని చెప్పి శాశ్వతం అనుకుంటామా? మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా. కాబట్టి దీన్ని మానుకోవాలి. ఎలా మానుకోవాలి అంటే భగవంతుడి యొక్క ధ్యానం ద్వారా మాత్రమే మనం మానుకోగలమమ్మా. ఇంకా వేరే ఏ మార్గము కూడా లేదు లోపల. ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే శాంతంగా ఉంటుంది. ఇక్కడ దొరుకుతున్నటువంటివన్నీ కూడా శాంతమని మనం అనుకుంటున్నామమ్మా. ఇవన్నీ కాదు. ఈ బంధనానికి కారణము మనం తెలుసుకున్నాము, ఇంద్రియాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ముక్తి మార్గం ఏంటి అంటే భగవంతుడి నామస్మరణ అనేది మొట్టమొదటిది. ఆ నామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క తత్వము తెలుసుకున్నట్లయితే చాలా గొప్పదమ్మా. దీనికి ముఖ్యమైనటువంటిది నిష్కామ భక్తి, నిష్కామ కర్మ, నిష్కామ భక్తి. అంటే భక్తి అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ఏ విధంగానైతే మనం ఇంద్రియాలతో వస్తువులను ఇష్టపడుతూ ఉంటామో అదే విధంగా భగవంతుడిని ఇష్టపడడం అనేటటువంటిది ముఖ్యము. ఒక సాధకుడికి ఉండవలసిన లక్షణాలలో భక్తి అనేటటువంటిది చాలా గొప్పది. ఈవెన్ మనము ధ్యాన యోగం లోపల కూడా తెలుసుకున్నాం కదా. ఏమంటాం అల్టిమేట్ గా మళ్ళీ ఈశ్వర ప్రణిధానంలోకి వస్తాం. సో అల్టిమేట్లీ ఆ భక్తి అనేటటువంటిది ఉన్నప్పుడు అది కూడా ఏ కోరికలు లేనటువంటి భక్తి, భగవంతుని ఏదో ఆశించి చేసేది అప్పుడు ఉండదమ్మా. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒకవైపు ఉన్నటువంటివన్నీ ప్రకృతికి సంబంధించినవి, మరొక వైపు ఉన్నటువంటివి పురుషుడికి సంబంధించినవి. ఈ రెండు భగవంతుడితో పుట్టించినప్పటికీ కూడా ప్రకృతి పురుషుల కలయికనే ప్రపంచము, క్షేత్రజ్ఞుల కలయికనే నీకు కనిపించేటటువంటి ప్రపంచము. కానీ ఈ దృశ్యమాన ప్రపంచమంతా ఏదైతే ఉన్నదో ఇది మిథ్య. ఇక్కడ ఉన్న చైతన్య శక్తి మాత్రమే శాశ్వతము.
కాబట్టి ధ్యాన యోగం అనేటటువంటిది చాలా గొప్పదైన మార్గము. ఇందులోపల మనం ధ్యానము లాంటివి కూడా చేసుకుంటూ భగవంతుడికి దగ్గర అయ్యే అవకాశం ఉంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధార సమాధి ద్వారా మనము మనలో ఉన్నటువంటి చక్రంలను శుద్ధి చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఇందులోపల యవం లోపల ఏమేమి ఉంటాయి, నియమాలలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చెప్తారు తల్లికి. చెప్పి తల్లిని మెల్లమెల్లగా ఆలోచింపజేస్తాడు. చేసి కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేయగా ఏమవుతుందంటే నీకు రాగము ద్వేషం అంటే నేను ఎప్పుడైతే శరీరం కాదు అనుకుంటానో అప్పుడు అనవసరంగా రాగము అనవసరమైనటువంటి ద్వేషాలు నువ్వు పెంచుకోవమ్మా. అవి ఎప్పుడైతే పెంచుకోమో అప్పుడు ఇంకా అదే మనకు ముక్తి మార్గము. అక్కడి నుంచి మనము మెల్లమెల్లగా భగవంతుడు అనేటటువంటి ప్రేమ పెంచుకుంటాము. భగవంతుడిని జయించగలుగుతాము. భగవంతుణ్ణి జయించడం అంటే మనం భగవంతుడిలో కలిసిపోతాం. మనకు ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఇంద్రియ నిగ్రహం. పుణ్య పాపాల ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయమ్మా. పుణ్యం చేసినప్పుడు అన్ని అనుభవించాలి, పాపాలు చేసినప్పుడు అన్ని కూడా అనుభవించాలి. మళ్ళీ జన్మలు ఎత్తాలి, మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి. ఆ జన్మ ఏ జన్మ వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మళ్ళీ వాటన్నిటి లోపల మునిగిపోతాం. కాబట్టి ఇంద్రియాలలో ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో తన మనస్సుతో తానే బంధింపబడినవాడు ఇతడు. కాబట్టి తనను తానే విముక్తి తీసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. కాబట్టి ఈ పాపకర్మల వల్ల నరకము అనేవి ప్రత్యేకంగా లేవు. మనకు వచ్చేటటువంటి కష్టాలు, ఈ నరక గతిని మనం పొందడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి నిష్కామ భక్తి ఎవరైతే ఉంటాడో మోక్ష మార్గం అనేది ఒకటి ఉంటుంది. ఆ మోక్ష మార్గం ఉత్తరాయణ మార్గం ద్వారా అతడు భగవంతుని చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వారిని యమదూతలు ఏమీ చెయ్యరు. ధర్మ మార్గంలో వెళ్తున్న వారిని యమదూతలు ఏమీ చెయ్యరమ్మా. కాబట్టి ఏంటంటే మన ఇంద్రియములను నిగ్రహించుకోవడం అనేది ఏదైతే ఉందో అది మన బంధనములను తెంచుకునేటటువంటి మార్గము. ఆ ఇంద్రియ నిగ్రహం అయిపోయిన తర్వాత ఇక భక్తి. మెల్లగా ఇంద్రియాలు నిగ్రహించుకున్నాం, ఇప్పుడు మనకు ప్రేమ నింపుకోవాలి. ఇక్కడ ఏ ఇంద్రియాలతోనైతే కోరికలు ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని ఇప్పుడు నేను భక్తి మార్గంలో వెళ్ళాలి. భగవంతుడు అంటే అనన్య భక్తిలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నా గతి నా పైననే ఆధారపడుతుంది, నా భావన పైననే ఆధారపడుతుంది. కాబట్టి భగవంతుడి స్మరణ నిరంతరము కూడా నాకు ఉండాల్సినటువంటిది అని చెప్పి సాంఖ్య తత్వం కూడా చెప్తారు. కపిలుడి సాంఖ్యము అని చెప్పేసి చెప్తాం కదా. ఆ కపిలుడి సాంఖ్యము ఇందులోంచి చాలా వరకు తీసుకుందాం. ప్రకృతి అనేటటువంటి జడము, పురుషుడు, ఈ పురుషుడు లోపల మళ్ళీ ఏమి, ఇవన్నీ మనం ఇంతకుముందు చాలా వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తెలుసుకోవడం కష్టం. కానీ అంటే మెయిన్ ఏమంటాడంటే ప్రకృతి అనేది ఏదైతే ఉందో ఇది సృష్టికి మూలం. ఈ జడతత్వం అనేటటువంటి ఈ మహత్తత్వం అనేది ఏదైతే ఉందో అది బుద్ధి. ఇందులో అహంకారం అనేది ఏదైతే ఉందో అది నేను అనేటటువంటి భావన. శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి తన్మాత్రలు. ఈ తన్మాత్రలోంచి మనకు మళ్ళీ ఇవి ఆకాశము, వాయువు, ఇవన్నీ పంచభూతాలు. ఇవన్నీ ఈ పంచభూతాల నుంచి మళ్ళీ మనకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు వచ్చాయి. చివరిగా మనకి అన్నింటి లోపల కలిసిపోయేటటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషుడే భగవంతుడు. వాసుదేవుడు రూపంలో వచ్చాడు అని మనం ఏదైతే 4 వ్యూహాలు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, వాసుదేవుడు అని అంటామో ఆ వాసుదేవుడు అని మనం ఏదైతే అంటామో దానినే కపిలుడు ఇక్కడ పురుషుడు అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ పురుషుడు రూపంలో భగవంతుడు మనందరి రూపంలో ఉన్నాడు. కాబట్టి మనం అందరము మోక్ష మార్గానికి దూరంగా లేవమ్మా. మనము మోక్ష మార్గానికి చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి మన మార్గం ఏమి ఎప్పుడు కూడా సుగమమే. కేవలం ఇది ఆలోచనతో మాత్రమే మనము చేయగలుగుతామమ్మా అని చెప్పి అంటే అతను ఏమంటాడంటే మెయిన్ ఏంటంటే బంధనాలు వీడాలి. అంటే ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే పురుషార్థములు సాధించడానికి. పురుషార్థాలు సాధించాలి అంటే ఎవరు ఏ హిందూ అయినా చేయాల్సిన 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనం ఏం చేస్తున్నాం, ఈ మోక్షాన్ని పక్కన వాడేసి ధర్మము, అర్థము, కామము, అర్ధకామాలకైతే గ్యారంటీ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ధర్మానికి మోక్షానికి నీళ్ళు వదిలేస్తున్నాం. కాబట్టి ఏదైతే మనకు జీవితంలో అత్యంత ముఖ్యమో ధర్మము, మోక్షము, ఈ రెండింటికి మనం ఎక్కువ విలువ ఇవ్వడం లేదు. మొదటిది విషయాలపైన అనాసక్తి తెచ్చుకోవడం, తర్వాత సత్సంగం, భగవంతుడి పైన భక్తి, హరిభక్తి అంటే సత్సంగం పైన, వైరాగ్యము, వివేకము, ఇవన్నీ కూడా మనకు అవసరము. భగవంతుడి సేవ లోపల, భగవంతుడి మార్గం లోపల మనము ముక్తి మార్గాన్ని చేరుకోగలుగుతామమ్మా. ఒకసారి పరమపదం చేరుకున్నాక మన లాభం ఏంటని నువ్వు అడగచ్చు. అక్కడికి వెళ్తే లాభం ఏంటి? ఇప్పుడేదో శరీరం ఉంది, పిల్లలు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వీటన్నిటిని చూసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను, బాగుంది. పరమపదంకి వెళ్తే ఏం లాభం వస్తుంది, ఏం ఆనందం ఉంటుంది అంటే పరమపదం అనేటటువంటిది అమ్మ శాశ్వతమైనటువంటి ఆనందము, ఇది నిత్యమైనటువంటిది, ఇది అవ్యయము, ఇది నిర్మలము, ఎప్పటికీ పాడవనటువంటి ఆనందము. నీకు ఒక ఆనందాన్ని ఉదాహరణగా నిద్ర లోపల తీసుకున్నావు అనుకో, ఆ నిద్రలో ఉన్న ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే అద్భుతమైనటువంటి ఆనందము నీకు అలా ఉండిపోయావనుకో, అదే స్థితిలో ఉండిపోయావనుకో ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకో. ఈ మాయకు నువ్వు అతీతుడుగా మారిపోతావు, ఈ మాయ నుంచి నువ్వు దాటికి వెళ్ళిపోతావు.
కాబట్టి అటువంటి గొప్ప స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. అటువంటి అమోఘమైనటువంటి కొత్త బంగారు లోకానికి నువ్వు వెళ్తావమ్మా. కాకపోతే ఇందులో లోపల వైరాగ్యం ఉన్న వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. అందుకే రకరకాల దశలలో వీళ్ళు భగవంతుని చేరుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. చెప్పేసి స్థితప్రజ్ఞత అనేటటువంటిది మనము సాధించాలమ్మా. సాధించకపోతే కష్టము అని చెప్పగానే ఈమె దేవహూతి లోపల మెల్లమెల్లగా మార్పు వస్తుంది. నాకు శరీరంలో ఏ మార్పులు కావాలి. అప్పటిదాకా తను ఇవన్నీ శాశ్వతం అనుకున్నవన్నీ కూడా ఆవిడ ఇతని ద్వారా విని ఇవన్నీ అశాశ్వతం అనేది తెలుస్తుంది. తను ఎవరు? నేను ఆత్మస్వరూపాన్ని. నేను ఎవరిని? నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఎవరిని కాదు, నేను అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, బుద్ధిమయ కోశం కాదు, నేను ఆనందమయ కోశం అని చెప్పి తను గుర్తించి నేను ఆత్మస్వరూపాన్ని. ఎప్పుడైతే తను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి తెలుసుకుందో అప్పటికి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆమెకి తెలిసిపోయింది ఇప్పుడు తను ఏం తప్పు చేశాను అనేది తెలుస్తుంది. ఎందుకంటే శరీరమే తను అనుకోవడము, ఈ బంధాలే తను అనుకోవడం, ఇవన్నీ ఎవరు తల్లి కోసం చెప్పినట్టు కాదు. ఇవన్నీ కూడా కపిల మహర్షి మన కోసం చెప్పాడు. కపిల మహర్షి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇవన్నీ కూడా మనకు చెప్పాడు. సృష్టి తత్వం గాని, మానసిక బంధనాలు గాని, బంధనానికి ఎందుకు కారణాలు ఏంటి, జీవనంలో మనం ఏం సాధించాలి, భక్తి ఎందుకు కావాలి, ధ్యానం ఎందుకు కావాలి, ప్రకృతి పురుషుడు అని ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో నేర్చుకున్నామా లేదా చూడండి. యోగా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి యోగా, రాగద్వేషాలని ఎలా అణుచుకోవాలి, ముక్తి మార్గంలో వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్ని మనము అర్జునుడు అడగగా చూసాం. అర్జున్ అంటాడు, సరే ఒకవేళ ఈ గుణాలన్నీ సాధించిన వాడు ఎలా ఉంటాడు అంటే అప్పుడు అనేది సమలోష్టాశ్మ కాంచన అని చెప్పి చెప్తూ అవే అవేం కాదు. అందుకే మీకు క్లుప్తంగా చెప్పినా కూడా మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆ విధంగా తల్లికి ఒక మోక్ష మార్గానికి ఒక దారి చూపిస్తుంటే తల్లి అలా శ్రద్ధగా వింటూ ఉంటుంది అనమాట. అన్నిటికీ కూడా కోరికలే కారణం. ఆ కోరికలను నడుచుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే నీకున్నదో, నువ్వు పిల్లలు వీళ్ళు వాళ్ళు అందరూ శాశ్వతం అనుకున్నావు, కానీ ఆ త్రిగుణాలకు అతీతులైనటువంటి భగవంతుడు, ప్రకృతికి అతీతమైనటువంటి భగవంతుడు, ఆయన నువ్వు గుర్తించాలి. ఈ యమ నియమాలు ఇవన్నిటితోని నువ్వు సాధన చేసుకుంటూ ధారణ ధ్యాన సమాధి లోపల నువ్వు భగవంతుడి యొక్క తత్వాన్ని చేరుకోగలుగుతావు. ఎంతసేపు మనం కూడా మన కుటుంబాన్ని పోషించుకుంటూ వీటి గురించే మనం బాధపడుతూ ఈ విషయ వాంఛలకై మనం గురయ్యి స్త్రీలకు, తర్వాత సంతానానికి, గృహ కార్యాలకు వీటికే మనం గురవుతున్నాము. ఇది ఎంత బాధాకరమైన విషయము. ఇందులోపల ఎన్ని కష్టాలు పట్టా కూడా ప్రతి వ్యక్తి కూడా గృహస్థాశ్రమమే కావాలనుకుంటూ ఉంటాడమ్మా. ఎప్పటి నుంచి బాధ ప్రారంభమవుతుంది? ఒక తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచే ఒక జీవుడి యొక్క బాధ ప్రారంభమవుతుంది కదమ్మా. అప్పటి నుంచే, అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మధ్యలో స్ఫురణ వస్తుంది, నేను ఆత్మతత్వాన్ని నేను జన్మ ఎత్తిన తర్వాత సాధనము చేస్తాను. ఎందుకంటే శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. నేను ధర్మ సాధన చేయడం కోసమని నాకు ఈ జీవితం వచ్చింది. కాబట్టి నేను ఈ జీవితం, కానీ ఒకసారి జన్మ ఎత్తిన తర్వాత అన్ని మర్చిపోతున్నాడు, అజ్ఞానం. ఇదే విధంగా ఏమవుతుంది, చిన్నప్పుడు ఏమో తెలియనితనము, యవనం వచ్చిందంటే విపరీతమైనంత మోహము. ఇదే కదా మనం భజగోవిందంలో కూడా తెలుసుకున్నది. కాబట్టి మొత్తం జ్ఞానం అంతా పోతుందమ్మా. కాబట్టి మనకిచ్చినటువంటివి 5 ధర్మాలు ఇచ్చారు. ఈ 5 ధర్మాలు ఏంటంటే, ఒకటి మన పితృదేవతలను పూజించడము, భూమి మన భూత దయ ఉండడము. తర్వాత ఇంకోటి ఏంటంటే మన దేవతలంటే ఉండడము, ఋషులని. సో దేవత యజ్ఞం, ఋషుల యజ్ఞం, పితృయజ్ఞం, తర్వాత భూతదయ, మనుష్య యజ్ఞం. ఈ 5 రకాల యజ్ఞాల ద్వారా మనము భగవంతుడిని చేరుకోగలుగుతాము. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను దేవతలని ప్రార్థిస్తూ ఉండాలి. తర్వాత ఋషులు ఏవైతే గ్రంథాలు మనకు అందించారో ఆ గ్రంథాలన్నింటినీ చదువుతూ అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. పితృకార్యాలను ఎప్పుడు కూడా ఆపకుండా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. మనుషుల పైన అందరికీ కూడా, సాటి మనుషులందరికీ కూడా సహాయం చేస్తూ నిష్కామంగా వారందరికీ కూడా సేవా భావం లోపల మునిగి ఉండాలి. చివరగా అన్ని ఇట్లలో ఉన్నటువంటిది పరమాత్మనే అని చెప్పి తెలిసినప్పుడు ఏ జీవిని తను హింసిస్తాడు, అన్ని జీవులతోటి కూడా తను ఆనందంగానే గడుపుతాడు కదా. ఈ విధంగా అన్ని చక్కగా చేసినటువంటి వ్యక్తి చక్కగా మంచి దేవయానం ఏదైతే ఉంటుందో ఆ దేవయానం ద్వారా భగవంతుడిని చేరుకుంటాడు. ఏ కోరికలు ఏమి ఇంకా లేనటువంటి వ్యక్తికి నువ్వు తప్ప మరే కోరిక ఉండదు అనగానే ఈ సాంఖ్యయోగం అంతా విన్న తర్వాత తల్లి చాలా అసలు కళ్ళలోంచి నీళ్ళు చేస్తుంది అనమాట. నీళ్ళు చూసి, నువ్వే దేవుడివి, నువ్వే ఇంత జ్ఞానాన్ని నాకు ఇవ్వడం నాది ఎంత గొప్ప అదృష్టం చెప్పు. ఇక ఆమె అప్పుడు నేను వెళ్ళిపోతాను, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఎంతో మంది అక్కడ గ్రూప్స్ గా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిపోతాను. నిశ్చలమైనటువంటి భక్తి యోగం నువ్వేదైతే నాకు చెప్పావో, భక్తి యోగాన్ని సాంఖ్యయోగంతో కలిపి చెప్పావో
ఈ మార్గం లోపల నేను ఈశాన్య మార్గం అటువైపు ఉన్నటువంటి మార్గము ఆ హిమాలయాల లోపల వెళ్ళిపోతుంటాను. వెళ్ళిపోయి లోక కళ్యాణార్థమై ఈయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోగానే అప్పుడు ఈ విధంగా మొత్తం మా లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొడతావు గురువాయూరు భగవాన్. భయం ఎప్పుడు వస్తుంది? నాకంటే వేరేది ఏదైనా ఉంది అన్నప్పుడు మాత్రమే నా లోపల భయం వస్తుంది. కానీ నాకు వేరుగా ఏది లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శక్తి నాలోనే ఉంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి నాలోనే ఉన్నాయి. భగవంతుడి శక్తి మొత్తము నాలోనే ఉంది. నేను సాధన ద్వారా నా లోపల శక్తిని పెంచుకోగలను. నా మనస్సును నిగ్రహించుకోవడం ద్వారా నేను అనేక శక్తులను పెంచుకోగలను. నా మనస్సును నిగ్రహించుకుని ఇందులో పరబ్రహ్మ స్వరూపాన్ని గనక నేను నిలుపుకుని, రూపాన్ని కాదు స్వరూపాన్ని గనక నేను నిలుపుకుని ఆయన గురించి నిరంతర సాధన చేసినట్లయితే ఆ భగవంతుడు నాకు కనిపించి తీరుతాడు. ఎంత గొప్ప సత్యాన్ని నేను తెలుసుకున్నాను పరమాత్మ. ఇన్ని సత్యాలు తెలుసుకున్నా నా రోగాలను ఎందుకు తగ్గించట్లేదయ్యా? మళ్ళా మొదటికి వచ్చాడయ్యా, నువ్వు నా రోగాలను దయతో తగ్గించుకున్నావు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. రోజు ఏంటంటే చెప్పండి. చాలా బాగుంది సార్. కర్దమ ప్రజాపతి పరబ్రహ్మం తెలుసుకోవడం చాలా బాగుంది సార్. కపిల సాంఖ్యం అంటారు కదా సార్, సాంఖ్యం అంటే మీనింగ్? సాంఖ్యము అంటే రెండు మీనింగ్స్. ఒకటేమో సంఖ్యతో సంబంధించింది, ఒకటేమో ఆత్మతత్వ జ్ఞానమునే సాంఖ్యం అంటారు. ఒకటేమో సంఖ్య. ఏంటి సంఖ్య? సంఖ్య అంటే నంబర్. నంబర్ అంటే ఏంటి అంటే తత్వముల సంఖ్య. తత్వములు అంటే ఏమిటి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటన్నిటిని తత్వాలు అంటారు. ఇవి 24. ఈ 24కి 72 మన నాడులు కూడా కలిపినట్లయితే 96. ఇవన్నీ కూడా సంఖ్యతో ఆధారపడినవి. కాబట్టి సంఖ్యతో ఆధారపడి తత్వమును తెలియజేసే శాస్త్రము సాంఖ్య శాస్త్రము అంటారు. ఇదే జ్ఞానము. ఆత్మతత్వ శాస్త్రమే జ్ఞానం. జై శ్రీకృష్ణ. సాంఖ్యం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో చాలా చక్కటి సాధన, ఎంతో గొప్ప తత్వాన్ని అందరూ తెలుసుకుంటున్నారు. అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఒక్క జీవితం. ఆయన తల్లికి చెప్పాడు అంటే తల్లికి చెప్పినట్టు కాదు, అది మన అందరికీ కూడా చెప్పినట్టే. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకెవరికేం ప్రశ్న లేకపోతే ఈరోజు ముగించుకున్నాం. జై శ్రీకృష్ణ. చెప్తే బాగుండదు సార్. సారీ, జ్ఞాన రూపకంగా చెప్తే బాగుండదేమో అంటున్నా. జ్ఞానము. మీ వాయిస్ క్లియర్ గా లేదు. ధ్యాన రూపంలో చెప్తే బాగుండేదేమో అంటున్నారు సార్. చాలా సెషన్స్ ఉన్నాయి. ఇంకా నేను ధ్యాన రూపంలోనే చేసుకున్నాను. నేను మీకు చెబుతున్నా, నేను ధ్యాన రూపంలోనే చేసుకున్నాను. చాలా అద్భుతమైన జ్ఞానం. ఇది అంతా మనం చాలా సార్లు తెలుసుకున్నదే. అది మళ్ళీ 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 మనకు మనసులో ముద్రింపబడాలి. అందుకోసమే ఈ తపన అంతా కూడా. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవా? చాలా సులభంగానే ఉందా? సులభంగా ఉంది సార్. క్లియర్ గా చెప్పేశారు. మీరు చెప్తే ఇంకా సార్ మీరు ఎప్పుడు చెప్పినా ధ్యానంలో ఉండే మాకు చెప్తారు సార్. అందుకే అంత అద్భుతంగా విల్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ టు అస్. డెఫినెట్లీ మీరు ధ్యానంలో ఉండే మాకు చెప్తారు ఎవ్రీ క్లాస్. అలాగే అనిపిస్తుంది సార్. ఒక మహత్తర శక్తి సార్ మీలో ఉంది. అసలు అట్లా చెప్తున్నారు. అద్భుత శక్తి. అయ్యో భగవంతుడి కృప చాలా గొప్ప ఇది. అందుకే నేను అంటానంటే నేర్చుకునేటప్పుడు ఏదో హడావిడిగా నేర్చుకోకండి. చక్కగా హరిత పవం అంత భక్తిగా శ్రద్ధగా నేర్పిస్తుంది కదా. ఇవన్నీ ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా అందరి కోసం సమయం కేటాయిస్తూ చెప్తున్న అద్భుతమైన తత్వాలు కదా. చక్కగా నేర్చుకోండి, మంచిగా నేర్చుకొని మనస్ఫూర్తిగా వాటిని భక్తితో పారాయణం చేస్తూ భక్తితో వాటిని ఊహించుకుంటూ అందులో ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు మనం తెలుసుకున్న తత్వం అంతా ఎంత సులభంగా ఉంది చెప్పండి. అదంతా కూడా నేర్చుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. కథలు సరే, కథలలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
కాబట్టి మీరు చెప్పింది విన్న దగ్గర నుంచి మాలో చాలా వచ్చింది సార్ మార్పు. అసలు టైం ఎప్పుడైద్దా, ఎప్పుడు పెట్టుకున్నా, ఎప్పుడు ఇందామా అని ఉంది. జై శ్రీకృష్ణ సార్. ముగించుకుందామా. ఈ రోజు రాత్రి ప్రవచనం లేదు, నాకు ఆర్ఎస్ఎస్ పని ఉంది. సో మళ్ళీ రేపు రాత్రి ఛందస్సుతో ప్రారంభం చేసుకుందాం. మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా నారాయణీయంలో 28 రకాల వృత్తాలని మనము ఉపయోగించుకుంటున్నాము, ట్యూన్స్. వాటికి ఏమేమి సంఖ్యలేంటి, గణములేంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. సో రేపు క్లాస్ లోను వచ్చే క్లాస్ లోను మొత్తం అయిపోతాయి. జస్ట్ క్లుప్తంగా తెలుసుకుంటాం. మనం ఏది డీటెయిల్ గా మనం ఏం ఎగ్జామ్ రాయడం లేదు కదా, అర్థమైనంత అర్థమవుతుంది అంతే. ఇది ఇలా ఉంటుంది. ఉదాహరణకి వసంత తిలక, వృత్త వసంత తిలక తబజా జగా గౌ అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే కౌసల్య సుప్రజ రామ, అట్లాగా. అంటే ఒక ట్యూన్ ఉంది దీనికి అని చెప్పేసి. ఆ ట్యూన్ ఎక్కడి నుంచి వచ్చింది? వసంత తిలక ట్యూను. కమలా కుచూచుక అని మళ్ళీ ఇది దేని ట్యూను? ఓకే, ఇది ఇంద్రవజ్జన, ఉపేంద్ర వజ్రన, ఉపజాతిన, అట్లా. అంటే ఒక్కొక్క వృత్తంలో ఒక్కొక్క రకమైనటువంటిది ఉంటుంది. వినా వెంకటేశం ననాథో ననాథ, దానికి మళ్ళీ ఒక ట్యూన్ ఉంది. ఏంటి ఆ ట్యూన్? ఆ ట్యూన్ ఏ ఛందస్సుకు సంబంధించి. ఇలా ఊరికే సరదాగా తెలుసుకోవడమే. మీరు అన్ని గణంలో అవి కూడా మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం గణముల యొక్క పూర్తి విభజన చెప్పాను, లేకపోయినా కూడా సరిపోతుంది. నారాయణీయంలో ఉన్నటువంటి ఆ 28 వృత్తముల యొక్క ట్యూన్స్ ని మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది. వృత్తములు, ఛందస్సులో ఉన్న భాగములు వృత్తములు అనమాట. ఛందస్సు అంటే అక్షరాల సంఖ్య, అందులో ఉన్న వృత్తములు ఏంటంటే వాటిలో ఇచ్చేటటువంటి ట్యూన్లలో చిన్న చిన్న మార్పు, గణములలో వచ్చే, లఘువులు గురువులలో వచ్చే చిన్న చిన్న మార్పులలో తెలుసుకునేవి వృత్తములు. ఓకే, రేపు తెలుసుకుందాం. ఇవాళ రాత్రికి ప్రవచనం లేదు. చక్కగా సమయం దొరికింది కదా మీ అందరికీ. పడుకోకుండా ఆ సమయాన్ని ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రవచనాలు, నిన్న చెప్పిన భగవంతుడు ఎవరు అనే అన్వేషణ కావచ్చు, అంతకు ముందు రోజు చెప్పిన 15వ అధ్యాయం 2 శ్లోకాలు గంట పైన చెప్పుకున్నాం, వాటిలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడం గురించి కావచ్చు. అంతకు ముందు రోజు చెప్పుకున్నటువంటి హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత, ఇతర మతాల ప్రభావము, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అంతకు ముందు రోజు చెప్పినటువంటి భజ గోవిందముని తెలుసుకోవచ్చు. అంతకు ముందు రోజు చెప్పినటువంటి దశశ్లోకిని చూసుకోవచ్చు. ఇలా రకరకాలవి మన గ్రూప్ లోనే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చక్కగా అందరూ తెలుసుకోగలుగుతారు. ఓకేనా? అందరూ కూడా భక్తిని ఆలోచనతో కలుపుకొని భగవంతుడి యొక్క స్వరూపాన్ని గుర్తిస్తూ తర్వాతి దశలకు చేరుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.